హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ థింగ్ తోటి ఈరోజు మనం లైవ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అందరికీ హాయ్. సో ఈరోజు వచ్చేసరికి మనం ఈరోజు మరొక న్యూ కాన్సెప్ట్ తోటి ఒక ఇంపార్టెంట్ థింగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించి చూస్తే సో మెయిన్గా మనం ఈ యొక్క లైవ్లో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఒక మెయిన్ థింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి సో ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ రోజు ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో మన యొక్క మొత్తం యొక్క మనకి మెయిన్గా తీసుకుంటే ప్రెసిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. మన యొక్క ప్రెసిడెంట్స్ అనేవారు చాలా ఇంపార్టెంట్ మన యొక్క దేశానికి కీ మెయిన్ అని చెప్పవచ్చు. సో వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఒక ప్రెసిడెంట్ గారికి ఉన్నటువంటి ఒక పలుకుబడి అంటే వారికి ఉన్నటువంటి ఒక పవర్ ఏంటి అండ్ వారికి ఎటువంటివి ఉంటాయి, సో ఎటువంటి పవర్స్ ఉంటాయి అండ్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ యొక్క లైవ్ క్లాసెస్కి సంబంధించి మీకు కనుక ఏదైనా సరే కామెంట్ చేయాలనుకుంటే మన లైవ్ చాట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వండి. సో మెయిన్గా చూద్దాం. సో మెయిన్గా వచ్చేసరికి ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో మన యొక్క రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను సో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రాష్ట్రపతులు సో మన యొక్క భారతదేశానికి ఇండిపెండెన్స్ సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత రాష్ట్రపతుల గురించి సో వారి యొక్క ఇంపార్టెన్స్ గురించి అండ్ ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ థింగ్గా మనం దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, సో భారత రాష్ట్రపతులు, సో మొట్టమొదటి రాష్ట్రపతుల నుంచి ఎండింగ్ వరకు కూడా ఉన్నటువంటి వారి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రెసిడెంట్, సో రాష్ట్రపతి. సో రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే రాజ్యాంగం. సో మనకి కాన్స్టిట్యూషన్, సో మన యొక్క భారత రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్రపతుల గారి గురించి వివరించేటువంటి అంశాల గురించి చూద్దాం. సో అసలు రాష్ట్రపతి గారు అంటే ఎవరు అండ్ వారికి ఎటువంటి పదవులు అనేవి ఉంటాయి, సో వారికి ఎటువంటి పవర్స్ అనేవి ఉంటాయి అండ్ వీరిని ఏ యొక్క అధికరణ ద్వారా మనకి తీసుకోవడం అయితే జరిగింది. సో రాజ్యాంగంలో సో మన భారత రాజ్యాంగంలో వీరి గురించి ఏమైతే చెప్పడం జరిగింది, సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఈ రోజు కాన్సెప్ట్ రాష్ట్రపతి గారుల గురించి, సో ప్రెసిడెంట్స్ గురించి. సో ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ మనకి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ భాగంలో మనకి మెయిన్గా తీసుకుంటే 1వ అధ్యాయంలో సో మనకి 52 to 62 ఉన్నటువంటి ఆర్టికల్స్, మనకి 52 నుంచి 62 వరకు కూడా ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు, ప్రథమ పౌరులు అయినటువంటి రాష్ట్రపతి గారి గురించి వివరించేటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అంశం ఏది అంటే మనకి 5వ భాగం 1వ అధ్యాయం. సో మనకి చాలా ఇంపార్టెంట్, సో కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి 52 to 62, సో 62 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో వీరి గురించి మనకి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే మనకి 52 నుంచి 62 అన్నాం. సో ఈ యొక్క అంశాల పరంగా తీసుకుంటే రాష్ట్రపతి గారు ఎవరు, మనకి భారత ప్రథమ పౌరులు అంటే మనకి రాష్ట్రపతి గారిని చెప్తాం. సో వీరికి సంబంధించి చూస్తే మనకి ఏ విధంగా వీరికి ఏ ఆర్టికల్ ప్రకారంగా తీసుకున్నారంటే ఆర్టికల్ 52 to 62. సో ఫస్ట్ మనకి 52 ఆర్టికల్ 52 మనకి ఏం చెప్తుంది అంటే భారతదేశమునకు రాష్ట్రపతి ఉంటారు. సో నెక్స్ట్ 53 ఆర్టికల్, ఇది మనకి ఏం చెప్తుంది అంటే దేశానికి నామమాత్రపు కార్యనిర్వహణాధికారి అండ్ రాజ్యాధినేతగా ఎవరు ఉంటారు అండ్ దేశాధినేతగా ఎవరు ఉంటారు అండ్ మెయిన్గా సర్వ సైన్యాధ్యక్షులుగా అండ్ త్రివిధ దళాధిపతి అని కూడా అంటాం వీరిని. సో మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మనకి మెయిన్గా తీసుకుంటే రాష్ట్రపతి గారికి సంబంధించి సో దేశానికి నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి అండ్ రాజ్యాంగాధినేత అండ్ దేశాధినేత అండ్ సర్వ సైన్యాధ్యక్షులు అండ్ త్రివిధ దళాధిపతి. త్రివిధ దళాలు అంటే మనం ఇటీవల కాలంలో చూసాం, మనకి ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఆర్మీకి సంబంధించి కావచ్చు, నేవీకి సంబంధించి కావచ్చు, సో వీటన్నిటిని కలిపి మనం త్రివిధ దళాలు అంటాం. సో ఈ యొక్క త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతి అని చెప్పి కూడా మనం వీరిని అంటాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రాష్ట్రపతి గారిని మనకి వీరికి
అధిపతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతి అని చెప్పి కూడా మనకి వీరి గురించి వివరించడం అయితే జరుగుతుంది. సో మెయిన్ గా తీసుకుంటే మనకి భారత రాష్ట్రపతి గారు. సో వీరినే మనం త్రివిధ దళాధిపతి అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 54. సో ఆర్టికల్ నెంబర్ 54 మనకి ఏమని చెప్తుంది అంటే రాష్ట్రపతి గారిని ఎన్నిక గురించి చెప్తుంది. సో రాష్ట్రపతి గారి ఎన్నిక గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 54 పరోక్ష ఎన్నిక. సో వీరిని ఎవరు ఎన్నుకుంటారు అంటే పరోక్ష ఎన్నిక ప్రక్రియ ద్వారా ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి గారిని నియమించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వీరిని నియమించడం జరుగుతుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే దీనిని మనం ఎక్కడి నుంచి గ్రహించాం, సో మనం దీన్ని ఏ యొక్క దేశం నుంచి గ్రహించాము అని చెప్పి ఒక అంశాన్ని కూడా మనకి వీరు వెలువరించడం అయితే జరుగుతుంది. సో ఎక్కడి నుంచి అంటే ఐర్లాండ్ దేశం నుండి. సో ఈ యొక్క ఐర్లాండ్ దేశం నుండి మనం ఈ యొక్క రాష్ట్రపతి గారి ఎన్నిక విధానాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రపతి గారి ఎన్నిక అని చెప్పి చెప్పవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క ఆర్టికల్స్ పరంగా తీసుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి దీనిలో ఎవరు ఉంటారు అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు. సో రాష్ట్రపతి గారిని ఎవరు ఎన్నుకుంటారు అంటే మనకి ఎలక్ట్రోడల్ కాలేజ్ ఆర్ ఎన్నికల గలం అని చెప్పి చెప్తాం. సో ఎలక్ట్రోడల్ కాలేజ్ ఆర్ ఎన్నికల గలం అనే వీరిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలక్షన్ ప్రక్రియగా వీరిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 54 అనేది చెప్తుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి ఏముంటుంది అంటే లోక్సభకు ఎన్నికైన వారు ప్లస్ రాజ్యసభకు ఎన్నికైన వారు వీరందరూ కూడా ఈ యొక్క సభలో ఉంటారు. సో ఈ యొక్క గలంలో మనకి వీరు కూడా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి రాజ్యసభకు నామినేటెడ్ చేయబడిన వారు 12 మంది. సో ఈ విధంగా మనకి వీరికి సంబంధించినటువంటి ఒక గలం అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రాష్ట్రపతి గారి ప్రక్రియ ఎన్నికల విధానం అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 52 టు 62 వరకు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి వీరికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క అంశాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తంగా తీసుకుంటే మనకి టోటల్గా రాజ్యసభ లోక్సభ అని చెప్పి ఉంటాం. టోటల్గా 14 మెంబర్స్ అనేవారు. వీరు కాకుండా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు వీరిని ఎన్నుకునేటువంటి అధికారం కలిగి ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు. టోటల్గా మనకి ఈ యొక్క రాజ్యసభ ప్లస్ లోక్సభలో ఎంతమంది ఉంటారు అంటే 790 పీపుల్. సో 790 పీపుల్ ప్లస్ రాష్ట్రపతి గారు సో 791 అనేవారు. సో వీరు మొత్తంగా మనకి దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క అంశాలన్నిటి గురించి కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 54 అనేది వివరించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ గురించి చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ మనకి 55 ఆర్టికల్ 55 అనేది మనకి ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి గారి ఎన్నిక విధానం గురించి. సో రాష్ట్రపతి గారి ఎన్నిక విధానం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి ఈ యొక్క 55 ఆర్టికల్. మనకి ఇది కూడా ఎక్కడ నుంచి తీసుకొనబడింది అంటే ఐర్లాండ్ దేశం నుంచి. సో ఐర్లాండ్ దేశం నుంచి దీన్ని గ్రహించడం అనేది జరిగింది. అండ్ దీన్ని మొట్టమొదటి ప్రారంభించిన పద్ధతిని దీన్ని ఏమంటాము అంటే డేవిడ్ హేర్ పద్ధతి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని కూడా చెప్పవచ్చు. సో డేవిడ్ హేర్ పద్ధతి అని చెప్పి చెప్తాం. సో ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 55 నుండి గ్రహించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 56 ఆర్టికల్. ఇది మనకి ఏం చెప్తుందంటే రాష్ట్రపతి గారి పదవీ కాలం గురించి చెప్తుంది. సో రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి పదవీ కాలం ఎంత అని చెప్పి మనకి దీని ద్వారా ఈ యొక్క ఆర్టికల్ అనేది వివరించడం అయితే జరుగుతుంది. సో మనకి మెయిన్గా తీసుకుంటే 5 సంవత్సరాల పాటు వీరు మనకి రాష్ట్రపతిగా అంటే వారి యొక్క పదవీ కాలం వచ్చేసరికి 5 years. సో ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 57 ఆర్టికల్ వచ్చేసరికి రాష్ట్రపతి తిరిగి ఎన్నిక గురించి చెప్తుంది. సో రాష్ట్రపతి గారిని తిరిగి ఎన్నుకుంటే విధానాల గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ 58 ఆర్టికల్ రాష్ట్రపతి గారిగా అంటే రాష్ట్రపతిగా ఎవరైతే పోటీ చేస్తారో వారికి ఉన్నటువంటి ఒక అర్హతలు సో క్వాలిఫికేషన్స్ గురించి మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 58 అనేది మనకి ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి చూస్తే మెయిన్గా ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 58 అనేది మనకి చెప్తుంది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ యొక్క రాష్ట్రపతి గారికి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు ఉంటాయి. అండ్ అదే విధంగా తీసుకుంటే ఏ విధంగా మనకి వీరికి సంబంధించి చూస్తే ఎటువంటి ఎన్నిక విధానం ఉంటుంది. ఈ విధంగా మనకి ఆర్టికల్ నెంబర్ 58 అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో వీరిని ఏ విధంగా ఎన్నుకుంటారు, ఏ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా వీరిని నియమిస్తారు. సో నియామక ప్రక్రియ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి వీటన్నిటి గురించి కూడా సో వీరికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి వీటన్నిటి గురించి కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 58 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో రాష్ట్రపతిగా ఎవరైతే ఒక పర్సన్ అనేవారు పోటీ చేస్తారో వారికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ వారికి ఉండవలసినటువంటి
అర్హతల గురించి చెప్పేదే మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 58. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 59. సో 59th ఆర్టికల్లో మనకి ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి గారి యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది. సో రాష్ట్రపతి గారి యొక్క జీతభత్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ నెంబర్ 59. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 59 అనేది మనకి ఈ యొక్క రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి జీతభత్యాల గురించి అండ్ వారికి ఉన్నటువంటి యొక్క శాలరీ అమౌంట్స్ అండ్ వీటన్నిటి గురించి అలవెన్స్ వీటన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 59 అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 60. సో ఆర్టికల్ నెంబర్ 60 వచ్చేసరికి మనకి ప్రమాణ స్వీకారం గురించి. సో రాష్ట్రపతి గారిగా ఎవరైతే ఉంటారో సో వారి యొక్క ప్రమాణ స్వీకారం విధానం గురించి, సో వారి ప్రమాణ స్వీకారం చేయడం, సో వీటన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 60. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 61 మహాభియోగ తీర్మానం. చాలా ఇంపార్టెంట్ మహాభియోగ తీర్మానం అని చెప్తాం. ఒక అంశం గురించి చెప్తుంది. సో దీనిని మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇంపీచ్ బెంచ్మెంట్ మోషన్ అంటారు. సో ఇంపీచ్ బెంచ్మెంట్ మోషన్ అని చెప్తాం. మహాభియోగ తీర్మానం అని చెప్పి అంటే మెయిన్గా ఆయన రాష్ట్రపతిని యొక్క పద్ధతి ద్వారా సో రాష్ట్రపతి గారిని ఏదైనా సో ఇక మిస్టేక్ వల్ల తీసివేయవలసి వస్తుంది అంటే అటువంటి సమయాల్లో ఉపయోగించేది ఈ యొక్క మహాభియోగ తీర్మానం అని చెప్తాం. సో వారిని తొలగించడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు కాబట్టి సో దానికంటే ఒక స్పెషల్ ప్రక్రియ అండ్ మెయిన్గా ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది. సో అదే మనకి ఈ యొక్క మహాభియోగ తీర్మానం. సో చాలా ఇంపార్టెంట్ 2/3 ఆ యొక్క మొత్తం టోటల్ హౌస్ మేట్స్ అంటే ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి వారిని హౌస్ మేట్స్ అంటాం, హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పి అంటాం. సో వారికి సంబంధించి తీసుకుంటే ఈ యొక్క హౌస్ ఆఫ్ పీపుల్లో 2/3 వంత్ అంటే 2/3 పర్సన్స్ అనేవారు సో పీపుల్ అనేవారు ఆమోదం తెలపాలి. అప్పుడు మాత్రమే వారిని తొలగించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వారి యొక్క తీర్మానాలు అంటే వారి యొక్క మనకి మెయిన్గా తీసుకుంటే మహాభియోగ తీర్మానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఆర్టికల్ నెంబర్ 61 అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 62. ఆర్టికల్ నెంబర్ 62 మనకి ఏం చెప్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్ నిగమ్ అని చెప్పవచ్చు. సో ఇంటర్ నిగమ్ సో వారికి సంబంధించినటువంటి ఇంటర్ నిగమ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అంశమే మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 62 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి ఇటువంటి అంశాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి వీరికి సంబంధించి. సో మనకి ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మరొక ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి ఏదైనా సరే వివాదాస్పదాలు సో వివాదాలు కనుక తలెత్తితే ఎవరు దీన్ని పరిష్కరిస్తారంటే సుప్రీం కోర్టు. ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చెప్తాం. మనకి చాలా ఇంపార్టెంట్ అత్యున్నతమైనటువంటి ఒక కోర్ట్ అని చెప్పవచ్చు. మనకి అదేంటి అంటే సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ అనేది మనకి దీన్ని పరిష్కరించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి యొక్క రాష్ట్రపతి గారికి సంబంధించి మనకి ఈ యొక్క రాజ్యాంగంలో వీరి గురించి ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ గురించి అండ్ ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో వారికి సంబంధించి ఎటువంటి అంశాలు ఉంటాయి అండ్ వారికి సంబంధించినటువంటి జీతభత్యాల విషయాలు కావచ్చు, ఎన్నికల విధానం కావచ్చు అండ్ అదేవిధంగా మనకి మహాభియోగ తీర్మానాలని. సో ఈ విధంగా మనకి ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 62 వరకు కూడా వీరికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా మనకి మన యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరచడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఆర్టికల్స్కి సంబంధించి. సో మెయిన్గా తీసుకుంటే ఆర్టికల్స్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి రాజ్యాంగ పరంగా తీసుకుంటే ప్రెసిడెంట్స్ సో రాష్ట్రపతి గారికి సంబంధించి ఏ యొక్క అంశాలు మనకి ఇంపార్టెంట్ అంటే సో వారికి సంబంధించి ఎన్నిక విధానం అండ్ మహాభియోగ తీర్మానం గురించి అండ్ ఎలక్షన్ మనకి ఏ విధంగా నిర్వహిస్తారు అండ్ వారిని తొలగించే సమయంలో ఎటువంటి ప్రక్రియను చేపడతారు. సో ఇవన్నీ కూడా మనకి ఏ యొక్క ఆర్టికల్ ద్వారా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి అంశాలు అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ యొక్క ఆర్టికల్స్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్స్. సో రాష్ట్రపతి గారికి ఉండేటువంటి అధికారాలు. సో రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, సో వారికి ఎటువంటి పవర్స్ అనేది ఉంటాయి చాలా ఇంపార్టెంట్. మన దేశం మన భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి పదవిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి నామమాత్రపు అధికారి అయినప్పటికీ కూడా వీరి యొక్క సిగ్నేచర్ లేనిది సో వీరి యొక్క ఆమోదం లేది అనేది మనకి ఏది కూడా మనకి స్కీమ్ అనేది అప్లై అవ్వదని చెప్పవచ్చు. సో నామమాత్రపు అధికారం కలిగినటువంటి కానీ వారైనప్పటికీ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పవర్స్ని మనకి రాష్ట్రపతి గారు కలిగి ఉంటారు. సో వారికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఎటువంటి పవర్స్ని కలిగి ఉంటారు అంటే మనకి అత్యవసర అధికారాలు ఆర్ అసాధారణ అధికారాలు అండ్ నెంబర్ 2 వచ్చేసరికి సాధారణ అధికారాలు.
సో 2 టైప్స్ అని చెప్పవచ్చు. సరే మనకి మెయిన్‌గా తీసుకుంటే అత్యవసర అధికారాలు ఆర్ అసాధారణ అధికారాలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాధారణ అధికారాలు. ఈ విధంగా మనకి 2 టైప్స్ ఆఫ్ మనకి పవర్స్ అనేది ఈ యొక్క రాష్ట్రపతి గారు కలిగి ఉంటారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే అత్యవసర అధికారాలు. సో అత్యవసర అధికారాలు అంటే మనకి ఎలా ఉంటాయి అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క అత్యవసర అధికారాలు అనేది మనకి మెయిన్‌గా 3 టైప్స్ అని చెప్పవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి అండ్ రాష్ట్రపతి పాలన అండ్ అదే విధంగా తీసుకుంటే జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో మనకి ఈ విధంగా 3 టైప్స్‌లో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అండ్ అదే విధంగా తీసుకుంటే రాష్ట్రపతి పాలన అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఈ యొక్క 3 సిట్యుయేషన్స్‌లో మనకి అత్యవసర అధికారాలను రాష్ట్రపతి గారు కలిగి ఉంటారు. సో ఏ విధంగా అంటే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి తీసుకుంటే అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితులు అండ్ బహిర్గత జాతీయ అత్యవసర పరిస్థితులు. సో వీరికి సంబంధించి తీసుకుంటే ఏదైనా సరే అత్యవసర సిట్యుయేషన్‌లో సో మనకి ప్రధానమంత్రి గారు లేని సమయంలో సో అటువంటి సమయంలో ఏదైనా సరే ఒక అత్యవసరం ఎమర్జెన్సీ కండిషన్‌లో ఒక అధికారం ఎవరికి ఉంటుంది? ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ యొక్క అధికారం ఎవరు కలిగి ఉంటారంటే భారత రాష్ట్రపతి. సో ఎవరైతే రాష్ట్రపతి గారు ఉంటారో వారికి మాత్రమే ఆ యొక్క అత్యవసర అధికారాలను కలిగి ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతులకు ఉన్నటువంటి ఒక అధికారాలు. సో పవర్స్ అంటే మనకి అత్యవసర అధికారాలు అండ్ జాతీయ అత్యవసర పరిస్థితి. సో అది ఎలా అంటే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ రాష్ట్రపతి పాలన. సో రాష్ట్రపతి పాలన మీద ఎలా తీసుకుంటారంటే గవర్నర్ గారి సలహా మేరకు ఆర్ అలా కాకుంటే రాష్ట్రపతి గారిని నేరుగా కూడా తీసుకోవచ్చు. కొన్ని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో సిట్యుయేషన్స్ అనేది హ్యాండిల్ చేయలేనటువంటి సిట్యుయేషన్స్‌లో అటువంటి టైంలో మనకి ఎవరు ఈ పదవులను చేపడతారు, ఈ యొక్క అధికారాన్ని కలిగి ఉంటారంటే రాష్ట్రపతి గారు. సో రాష్ట్రపతి గారు మనకి ఈ యొక్క అధికారం అనేది కలిగి ఉంటారు. నేరుగా వారే మనకి పరిపాలనా పరమైనటువంటి అంశాన్ని కలిగి ఉంటారు. చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి పాలన అని చెప్తాం. ఇటీవల కాలంలో కూడా మనకి కొన్ని టైమ్స్ అనేది రిపీట్ అయింది. సో రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలు అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఈ రాష్ట్రపతి గారికి సంబంధించి ఈ రాష్ట్రపతి పరిపాలన అంటున్నాం. సో ఇది మనకి ఏ ఒక్క ఆర్టికల్ ద్వారా వెలువరించబడిందంటే ఆర్టికల్ నంబర్ 356 అండ్ 352కి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్‌లో మనకి రాష్ట్రపతి గారి పరిపాలన గురించి వివరించడం అయితే జరుగుతుంది. ఇది మనకి సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఏదైనా సరే మనకి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో అమలు కానటువంటి అత్యవసర పరిస్థితి అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. అబౌట్ 2 కూడా మనకి ఇటీవల కాలంలో మనకి కొన్ని సమయాల్లో తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ యొక్క థర్డ్ వన్ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఈ యొక్క అధికారాన్ని ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో అమలు కాలేదని చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే జాతీయ అత్యవసర ఆర్థిక పరిస్థితి అని చెప్తాం. సో దీనిని మనకి ఏ యొక్క ఆర్టికల్‌లో పొందుపరిచారు అంటే ఆర్టికల్ నంబర్ 360. సో ఆర్టికల్ నంబర్ 360లో దీన్ని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి యొక్క ఆర్టికల్ నంబర్ 360లో దీని గురించి వెల్లడించడం అయితే జరిగింది. సో ఇది మనకి రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అసాధారణ ఆర్ అత్యవసరమైనటువంటి అధికారాలు. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ వన్ సాధారణ అధికారాలు. సో సాధారణ అధికారాలు అంటే ఏంటి అంటే సాధారణ సమయంలో విధులను విధించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా వీరు కూడా కొన్ని అధికారాలను కలిగి ఉంటారు. సో ఎలా అంటే మనకి తీసుకుంటే కార్యనిర్వహణ అధికారం, శాసన నిర్వహణ అధికారం, ఆర్థిక అధికారం, న్యాయపరమైనటువంటి అధికారం, వీటో అధికారం. చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో వీటో అధికారానికి సంబంధించినటువంటి అధికారం అండ్ అదే విధంగా తీసుకుంటే దౌత్య సంబంధ అధికారాలు. సో ఈ యొక్క అధికారాలు అనేది మనకి సాధారణ అధికారాలు అని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి తీసుకుంటే ఈ యొక్క సాధారణ అధికారాలు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి తీసుకుంటే ఈ యొక్క అంశాలు అనేది ఎక్కువ శాతం కూడా మనకి అడగడం అనేది జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మీనింగ్ అని చెప్పవచ్చు. సో సాధారణ అధికారాలు. సో ఈ యొక్క సాధారణ అధికారాలకు సంబంధించి చూస్తే మెయిన్‌గా ఏముంటాయంటే కార్యనిర్వహణ అధికారం. సో కార్యనిర్వహణ అధికారం దీన్ని ఏ ఆర్టికల్‌లో మనకి వెలువరిస్తున్నారు అంటే ఆర్టికల్ నంబర్ 74 టు మనకి చాలా ఇంపార్టెంట్ 79 వరకు కూడా ఈ యొక్క కార్యనిర్వహణ అధికారాల గురించి వివరించడం అయితే జరుగుతుంది. సో రాష్ట్రపతి గారి యొక్క సలహాలు, సూచనలు చేయుటకు మంత్రి మండలి అనేది ఉంటుంది. సో రాష్ట్రపతి గారికి ఈ యొక్క అంశాల పట్ల సలహా సూచనలు ఇవ్వడం కోసం మంత్రి మండలి ప్రధానమంత్రి గారు ఉంటారు. అండ్ నెక్స్ట్ 75 ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. సో ప్రధానమంత్రి గారిని ఎవరు నియమిస్తారు అంటే మనకి రాష్ట్రపతి గారు నియమిస్తారు. అండ్ చాలా ఇంపార్టెంట్ 76 అటార్నీ జనరల్. సో అటార్నీ జనరల్ అని చెప్పవచ్చు. సో అటార్నీ జనరల్ గారిని కూడా మనకి ఎవరు నియమిస్తారు. సో ఇది ఏంటి అంటే కార్యనిర్వహణ అధికారం. సో సాధారణ సమయంలో ఎన్నికల అంటే మనకి చెప్పవచ్చు. సో ఆ యొక్క ప్రక్రియ సమయంలో ఎవరు వీరిని నియమిస్తారు.
సో ఆ యొక్క అధికారం ఎవరు కలిగి ఉంటారు అంటే మనకి రాష్ట్రపతి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పార్లమెంట్లో మనకి రాష్ట్రపతి గారి భాగం ఏ విధంగా ఉంటుందంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని అండ్ అదే విధంగా ఇతర న్యాయమూర్తులను, సో వీరందరిని నియమించేటువంటి అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి గారికి ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా, సో వీరికి మనకి ఈ యొక్క అధికారం అనేది ఉంటుంది. అండ్ అదే విధంగా గవర్నర్లను నియమించే అధికారం కూడా రాష్ట్రపతి గారికే ఉంటుంది. అండ్ హైకోర్టు న్యాయవాదులను, న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి గారు నియమిస్తారు. అండ్ ఎస్సీ కమిషన్ నియమితులు, ఎస్టీ కమిషన్ నియమితులు, బీసీ కమిషన్ నియమితులు, ఎన్నికల సంఘం చైర్మన్, సో వీరందరినీ కూడా నియమించేటువంటి అధికారం కలిగిన వారు ఎవరు అంటే రాష్ట్రపతి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంట. సో వీరినే మనకి కార్యనిర్వహణ అధికారాలు అంటాం. సాధారణ అధికారుల్లో ఒక టైప్ ఆఫ్ పార్ట్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాసన నిర్వాహక అధికారాలు. సో శాసన నిర్వహణ అధికారాలు అంటే మనకి ఏమంటాయంటే బిల్లు చట్టంగా మారాలి అంటే మనకి ఫస్ట్ ఏదైనా సరే ఒక బిల్ అనేది మనకి ప్రవేశపెట్టినప్పుడు ప్రస్తుతం మనకి ఏదైనా సరే మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభ ద్వారా ఆమోదం పొందిన తరువాత దాన్ని తిరిగి రాజ్యసభకు పంపుతారు. సో రాజ్యసభలో కూడా మనకి దాన్ని ఆమోదం పొందిన తర్వాత ఎవరి చేతుల మీదుగా అది ఆమోదం పొందాలి అంటే రాష్ట్రపతి గారి చేతి మీద. సో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆమోదం పొందితేనే ఆ యొక్క బిల్ అనేది చట్ట రూపం దాలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. లోక్సభ ప్లస్ రాజ్యసభ రెండు కూడా మనకి ఏకమై వారి ఇరువురు కూడా మనకి ఆమోదించినప్పటికీ రాష్ట్రపతి గారి ఆమోదం అనేది లేకపోతే ఆ యొక్క బిల్లుగానే ఉండిపోతుంది కానీ చట్ట రూపం దాల్చదు. చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ప్రెసిడెంట్స్ గారి యొక్క అధికారం ఏ విధంగా ఉంటుందంటే సో వారు కనుక బిల్లు రూపంలో ఉన్నదాన్ని చట్ట రూపంలోకి మార్చబడాలి అంటే వారు ముఖ్యంగా అధికారం, సో వారు ఆమోదం తెలపాలి. వారు ఎప్పుడైతే ఆమోదం తెలుపుతారో అప్పుడు మాత్రమే మనకి అది చట్ట రూపం దాలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి చెప్పవచ్చు. ఇది మనకి ఈ యొక్క శాసన నిర్వహణ అధికారాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థిక అధికారాలు. సో ఆర్థిక బిల్లులకు సంబంధించి చూస్తే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశాల గురించి అండ్ రాజ్యాంగ సవరణలు చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి సవరణలు మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా మనకి యొక్క రాజ్యాంగ సవరణలకు సంబంధించి కానీ ఏదైనా అంశం జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి అంటే మనకి ఎవరి ఆమోదం ఉండాలి అంటే మనకి ముఖ్యంగా రాష్ట్రపతి గారి ఆమోదం. సో రాష్ట్రపతి గారి ఆమోదం ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క బిల్ అనేది చట్టరూపం దాలుస్తుంది. అండ్ అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కావచ్చు, రాజ్యాంగ సవరణలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వీరికి సంబంధించి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థిక అధికారాలు, థర్డ్ వన్. ఆర్థిక అధికారాలు మనకి దేని గురించి చెప్తుందంటే ఆర్టికల్ నెంబర్ 280లో మనకి ఈ యొక్క రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి ఆర్థిక అధికారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్థిక సంఘంను నియమిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పదవీ కాలం వచ్చేసరికి 5 years. చాలా ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. సో ఈ యొక్క ఆర్థిక మండలికి సంబంధించి వారి యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 years. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీరికి సంబంధించి చూస్తే 123 ఆర్టికల్ మనకి ఆర్థికమైనటువంటి వీటికి సంబంధించి రిట్లను జారీ చేస్తుంది. సో ఈ విధంగా మనకి యొక్క ఆర్టికల్ 123 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వీరి యొక్క కాల పరిమితి వచ్చేసరికి 6 నెలల 6 వారాలు. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఆర్టికల్స్ రాష్ట్రపతి గారికి సంబంధించి ఏదైనా సరే ఒక అంశం అనేది మనం తీసుకున్నప్పుడు ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలు, అధ్యాయాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యాయాధికారం. ఎటువంటి బలమైనటువంటి న్యాయాధికారాలను కలిగి ఉంటారు అంటే మనకి పార్దాన్, రీఫ్రైట్, రీస్ట్రైట్ అంటే ఏంటి అంటే పార్దాన్ అంటే మనకి క్షమాభిక్ష. ఎవరైనా సరే మనకి ఏదైనా ఒక శిక్ష అంటే సుప్రీంకోర్టు ద్వారా కావచ్చు, ఏదైనా ఒక హైకోర్టు ద్వారా శిక్ష కనుక పడితే రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెడితే సో వారికి శిక్ష అనేది తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి గారి క్షమాభిక్షను బేస్ చేసుకొని కూడా ఖైదీలను విడుదల చేస్తారు అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీప్రైట్ అంటే మనకి శిక్ష వాయిదా. ఆ యొక్క వేయాల్సినటువంటి శిక్షను వాయిదా వేసేటువంటి అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి గారికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీస్ట్రైట్ శిక్ష తీవ్రతలో మార్పు. సో ఆ యొక్క శిక్షకు సంబంధించి ఆ యొక్క తీవ్రతను తగ్గించాలి అన్నా లేదంటే ఏదైనా మార్పు చేయాలన్నా కానీ ఆ యొక్క అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే మనకి రాష్ట్రపతి గారికి. సో రాష్ట్రపతి గారికి మనకి ఈ యొక్క అధికారం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కూడా వీరు కలిగి ఉంటారు. అండ్ నెక్స్ట్ 5th వన్ బిటోలను జారీ చేసే అధికారం. చాలా ఇంపార్టెంట్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నిరుపేక్ష బిల్లులను పంపించే అధికారం అండ్ ప్యాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. సో రాష్ట్రపతి గారికి సంబంధించి ఓన్లీ మనకి దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అమెరికా అధ్యక్షులు అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి యొక్క విటోలను జారీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అండ్ నెక్స్ట్ 6th వన్ దౌత్య సంబంధ అధికారాలు.
సో విదేశాల్లో రాయబారులు నియమించే అధికారం. ఇటీవల కాలంలో కూడా చూసాం ఇతర దేశాల నుంచి రాయబారులు భారత్ నుంచి ఇతర దేశాల రాయబారులను ఈ విధంగా మనకి రాయబారులు నియమించేటువంటి ప్రక్రియ. సో దీన్ని ఎవరు కలిగి ఉంటారంటే మనకి చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి గారికి ఈ యొక్క అధికారం అనేది ఉంటుంది. సో రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారం. సో ఈ విధంగా మనకి ఈ యొక్క రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి వారి ఏ విధంగా నియామక ప్రక్రియ అండ్ వారికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి. సో టోటల్గా మనం ఏం చూసామంటే రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అధికారం. సో వారు ఎవరు అంటే భారత ప్రథమ పౌరులు అని చెప్పవచ్చు. సో దేశ ప్రథమ పౌరులు అంటే మనకి మన యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి గారు. అండ్ వీరిని నియమించే అధికారం కావచ్చు, లేదు వీరు ఏ విధంగా నియమితులు అవుతారు, వీరి యొక్క ఎన్నికల విధానం ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా చూస్తామంటే రాజ్యాంగంలో వివిధ రకమైనటువంటి ఆర్టికల్స్లో వీరికి సంబంధించినటువంటి అంశాలు అనేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో 52 నుంచి 62 వరకు కూడా ఉన్నటువంటి అధికారాలు అనేది మనకి రాజ్యాంగంలో రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. అండ్ ఇవి మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయంటే వారి యొక్క ఎన్నిక విధానం, ఏ విధంగా ఎన్నికవుతారు, వీటన్నిటి గురించి కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీరికి ఉన్నటువంటి పవర్స్. సో రాష్ట్రపతి గారు ఎటువంటి అధికారాలను కలిగి ఉంటారు. సో ఎటువంటి అధికారాలను కలిగి ఉంటారు అంటే రాష్ట్రపతి గారు కార్యనిర్వహణ అధికారం కలిగి ఉంటారు, అసాధారణ అధికారాలను కలిగి ఉంటారు. సో అసాధారణ అధికారాలు అంటే మనకి ఎమర్జెన్సీ కండిషన్స్లో కనుక ఏదైనా ఒక దాన్ని కలిగి ఉండాలి అంటే రాష్ట్రపతి గారి ఆమోదం అనేది మనకి చాలా. సో రాష్ట్రపతి గారి ఆమోదం మేరకు మాత్రమే మనకి ఈ యొక్క అధికారం అనేది వీరు కలిగి ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీరికి సంబంధించి ఏదైనా ఒక దాన్ని తీసుకోవాలన్నా, ఏదైనా ఒక బిల్లు చట్ట రూపం దాల్చాలి అంటే రాష్ట్రపతి గారి ఆమోదం అనేది మనకి ఇంపార్టెంట్. సో రాష్ట్రపతి గారి ఆమోదం అనేది లేకుండా ఆ యొక్క బిల్లు అనేది చట్ట రూపం దాల్చదు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అధికారాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఎటువంటి అధికారాలను వీరు కలిగి ఉంటారు. సో వీటన్నిటి గురించి కూడా మనకి వీరికి సంబంధించి చూడడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క అధికారం మనకి రిట్లను జారీ చేసేటువంటి అధికారం అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇటువంటి అన్ని అధికారాలను కూడా మనకి రాష్ట్రపతి గారు కలిగి ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్. మనకి ప్రెసెంట్ మనం ఏం చూస్తున్నామంటే సో చూడండి, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశానికి సంబంధించి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఎవరెవరు మనకి రాష్ట్రపతులుగా వారి యొక్క సేవలను అందించారు. సో వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మనకి సో టోటల్గా మనకి 14 మెంబర్స్. సో 14 మంది రాష్ట్రపతులు. సో గౌరవనీయులైనటువంటి వీరు మనకి మన యొక్క దేశానికి సేవలను అందించినటువంటి గొప్పవారని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే మనకి టోటల్గా 14 మెంబర్స్. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అండ్ థర్డ్ పర్సన్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ అని చెప్పవచ్చు. సో వీరు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి వరాహగిరి వెంకటగిరి గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వరాహగిరి వెంకటగిరి గారు అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ వన్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి గారు. సో వీరందరూ కూడా మనకి ఈ విధంగా వీరు విధులను నిర్వహించారు. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి జైల్ సింగ్ గారు. అండ్ ఎయిత్ వన్ రామన్ స్వామి. సో రామస్వామి వెంకటరామన్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శంకర్ దయాల్ శర్మ గారు. అండ్ 10th వన్ కొచ్చెరియల్ రామన్ నారాయణ్ గారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతిభా పాటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీరు ప్రతిభా పాటిల్ గారు కావచ్చు. అండ్ అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ గారు. సో వీరి గురించి కూడా మనం చూసాం. అండ్ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. సో ఈ విధంగా మనకి 14 రాష్ట్రపతులు. సో 14 మంది రాష్ట్రపతులు అనేవారు మన భారతదేశంలో వారి యొక్క విధులను నిర్వహించారు అని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి 1 by 1 సో వీరికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం. సో మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా ఇంపార్టెంట్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరికి సంబంధించి భారత మొట్టమొదటి రాష్ట్రపతి అని చెప్పవచ్చు. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ స్వాతంత్రానికి సంబంధించి ఒక గొప్ప పర్సన్ అని కూడా చెప్పవచ్చు. వీరు ఎన్నో సేవలను కూడా మన యొక్క దేశానికి అందించారని చెప్పవచ్చు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరికి సంబంధించి సో మన యొక్క భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి గారు ఎవరు అంటే వారి పదవీ కాలం వచ్చేసరికి మనకి 1950వ సంవత్సరం నుండి 1962వ సంవత్సరం వరకు కూడా మనకి రాష్ట్రపతి గారు వారి యొక్క బాధ్యతలను నిర్వహించారు.
సో మొత్తంగా తీసుకుంటే 12 సంవత్సరాలు వీరి యొక్క పదవీ కాలం అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పవచ్చు. వీరు వచ్చేసరికి మనకి భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా వీరు వారి యొక్క సేవలను అందించారు. సో 1950వ సంవత్సరంలో మొట్టమొదటి రాష్ట్రపతిగా వీరు పదవిని స్వీకరించారు. సో వీరు మనకి ఎప్పుడు వారి యొక్క పదవి విరమణ పూర్తి చేసుకున్నారంటే 1962వ సంవత్సరం వరకు వీరు రాష్ట్రపతి గారిగా ఎన్నో బాధ్యతలను చేపట్టి వాటిని విజయవంతం చేశారని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్దాం. సో మెయిన్‌గా తీసుకుంటే మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. వీరు మనకి 1884వ సంవత్సరం డిసెంబర్ 3 అంటే మనకి 1884 డిసెంబర్ 3న వీరు జన్మించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి అందరూ కూడా ఇతన్ని ఏమని పిలిచేవారంటే బాబు. చాలా ఇంపార్టెంట్ మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క స్వాతంత్ర సమర యోధులు అని చెప్పవచ్చు. సో స్వాతంత్రానికి సంబంధించి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరికి సంబంధించి చూస్తే చాలా ఇంపార్టెంట్ పర్సన్. వీరు వచ్చేసరికి భారత రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్‌లో భారత స్వాతంత్రోద్యమానికి సంబంధించి ఆ కాలంలోనే చేరారు. సో మన భారత స్వాతంత్ర సమర యోధులు అని కూడా చెప్పవచ్చు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరు వచ్చేసరికి మనకి భారత జాతీయ కాంగ్రెస్. సో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో మనకి వీరు ఉన్నారు అని చెప్పి ఆ కాలంలో తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీరు ఎక్కడ అంటే మనకి ముఖ్యంగా బీహార్‌లో ప్రముఖమైనటువంటి నాయకులు. చాలా చాలా ఇంపార్టెంట్. వీరు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఒక గొప్ప నాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే మహాత్మా గాంధీ గారి మద్దతుదారుగా కూడా వీరు మనకి ఉప్పు సత్యాగ్రహం వీరు పార్టిసిపేట్ చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమాలు వచ్చేసరికి 1931వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు. అండ్ నెక్స్ట్ 1941లో వచ్చేసరికి క్విట్ ఇండియా ఉద్యమం. మనకి ఇవి 2 కూడా మన భారతదేశ చరిత్రలో ఒక మెట్టు కీలకమైనటువంటి మెట్టు అని చెప్పవచ్చు. ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారు ఏకతాటిగా నిలబడి గెలిపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం. సో ఈ యొక్క 2 ఉద్యమాలు మన భారతదేశ స్వాతంత్రానికి ఎంతో ఒక మేలుకరమైనటువంటి ఉద్యమాలు అని చెప్పవచ్చు. సో అటువంటి ఉద్యమాల్లో వీరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. సో వీరు కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలను మన దేశానికి అందించారు. సో ఈ విధంగా మనకి 1950వ సంవత్సరంలో మొట్టమొదటి రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించారు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి మెయిన్‌గా తీసుకుంటే 1948 నుండి 1950 వరకు కూడా రాజ్యాంగ ముసాయిదా తయారీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ముసాయిదా సంఘానికి అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా ఇంపార్టెంట్ మనకి మొట్టమొదటి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భారత గణతంత్ర రాజ్యం. సో 1950వ సంవత్సరంలో మన భారతదేశం గణతంత్ర రాజ్యంగా మన దేశం అనేది వెలువెత్తిందని చెప్పవచ్చు. సో స్వాతంత్రాన్ని పొంది మన భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం. సో ఆ యొక్క రాజ్యాంగంలో 1950వ సంవత్సరం గణతంత్ర రాజ్యంగా అవతరించినటువంటి తరువాత మొట్టమొదటి రాష్ట్రపతిగా నియమితులైనటువంటి వారు ఎవరు అంటే 1951వ సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల తరువాత ఆయన మనకి మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఎలక్టోరల్ కాలేజ్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఎలక్టోరల్ కాలేజ్ అనేవారు రాష్ట్రపతి నియామక ప్రక్రియను చేపడుతుందని. సో ఆ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా నియమితులైనటువంటి మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డమైనటువంటి వారు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరు మనకి ఈ విధంగా వారి యొక్క సేవలను మనకి అందించడం అయితే జరిగింది. ఈ విధంగా వారు రాష్ట్రపతులుగా నియమితులై భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని చెప్పొచ్చు. ఒక స్వాతంత్ర సమరయోధులుగా అండ్ అదేవిధంగా భారత ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా అండ్ అదేవిధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క రాష్ట్రపతిగా ఎన్నో సేవలను మనకి వీరు అందించారు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి భారత మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇది మనకి వీరికి సంబంధించి ఏ కాలంలో అంటే మనకి మెయిన్‌గా తీసుకుంటే చక్రవర్తి రాజగోపాలాచారి. సో భారత గవర్నర్ జనరల్‌గా వీరు ఉన్న సమయంలో అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరు మనకి మన యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి అని చెప్పవచ్చు. సో వీరు మనకి ఎక్కడ ఎప్పుడు జన్మించారంటే 1884 డిసెంబర్ 3న మనకి సివాన్ జిల్లాలో బెంగాలీ ప్రెసిడెంట్స్ ఉన్నటువంటి ప్రెజెంట్ మనకి బీహార్. సో మన యొక్క బీహార్ రాష్ట్రంలో సివాన్ అనేటువంటి ఒక జిల్లాలో మనకి 1884వ సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున వీరు జన్మించారు అని చెప్పవచ్చు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే వీరి యొక్క
పార్టీ. సో చాలా ఇంపార్టెంట్. వీరు రాజకీయ పరంగా మొట్టమొదట అడుగుపెట్టినటువంటి ఆ యొక్క పార్టీ ఏది అంటే భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్‌లో వీరి యొక్క రాజకీయ జీవిత చరిత్రను ప్రారంభించారు. సో ఈ విధంగా వీరి యొక్క మెయిన్‌గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో మన భారతదేశం గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన తరువాత మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే మన యొక్క రాజేంద్ర ప్రసాద్ గారు. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరు మనకి ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అండ్ మనకి మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా వీరు మనకి నియమితులయ్యారు. సో ఈ విధంగా మనకి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే వీరికి సంబంధించి మరణం. సో వీరు ఎప్పుడు తుది శ్వాస విడిచారు అంటే మనకి 1950వ సంవత్సరం నుంచి 1962వ సంవత్సరం వరకు కూడా వీరు పదవిని స్వీకరించి ఒక ఉన్నతమైనటువంటి మార్పులను తీసుకురావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1963వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున వీరు కన్నుమూశారు. సో వీరు మరణించడం అనేది జరిగింది. సో మరణించే ముందు వరకు కూడా వీరు రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో ఎనలేని సేవలను చేశారు. సో ఒక ప్రముఖమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్ర నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి మహాత్మా గాంధీ గారు వీరందరితో పాటు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఇటువంటి ఉద్యమాలన్నిటిలో కూడా వారికి చేదోడు వారుగా ఉండి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరు మనకి 12 సంవత్సరాల పాటు రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించారు. సో 1963వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున వీరు మరణించారు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. సో ఇది మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీరి తరువాత సో వీరి మొట్టమొదటి రాష్ట్రపతి, సో భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రెండవ రాష్ట్రపతి అండ్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అని కూడా చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సో వీరికి సంబంధించి చూస్తే వీరు గొప్ప ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులు అని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అండ్ రెండవ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనకి భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారని ప్రతీతి పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశం మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా అండ్ మనకి మెయిన్‌గా తీసుకుంటే రెండవ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. సో వీరు మనకు ఒక ఉపాధ్యాయులు, గౌరవనీయులైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిని చేసేటువంటి ఉపాధ్యాయులు. చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఒక్కరు కూడా మర్చిపోరు వీరి గురించి. సో వీరికి సంబంధించి చూస్తే మనం స్కూల్ డేస్‌లో కూడా చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ 5 సో వారి యొక్క జన్మదినాన్ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులుగా పేరు ప్రఖ్యాతులు పొంది ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో గణనీయమైనటువంటి పేరు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ 5 సో వీరి యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో ఒక ప్రముఖమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఉపాధ్యాయులుగా వీరి యొక్క పదవిని, వీరి యొక్క ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. సో ఎన్నో మార్పులను కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ కాలంలో సో వీరు మనకి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అండ్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి తర్వాత రెండవ రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరు. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనకి సెప్టెంబర్ 5 మనకి 1888లో వీరు జన్మించారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనకి రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి భారతదేశపు క్లిష్ట కాలంలో అత్యంత క్లిష్ట కాలం వీరికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చైనా పాకిస్తాన్ల యుద్ధ సమయం అని చెప్పొచ్చు వీరి యొక్క ఆ కాలంలో. సో ఆ సమయంలో ప్రధానులకు కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పొచ్చు. సో అంతటా ప్రముఖమైనటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి కూడా ఎవరు అంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో వీరు మనకి ఒక పర్యాయం పాటు వీరి యొక్క విధులను నిర్వహించారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి మెయిన్‌గా వీరి యొక్క పదవీ కాలం వచ్చేసరికి మే 14, 1962వ సంవత్సరం. సో మనకి
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి తదనంతరం మనకి ఎవరు అంటే 1962వ సంవత్సరం మే 14వ తారీఖు నుండి మరలా వచ్చేసరికి 1967 1967 మే 13 వరకు కూడా వీరి యొక్క పదవీ కాలం అని చెప్పవచ్చు. సో ఒక పర్యాయం. సో 5 సంవత్సరాల పాటు వీరి యొక్క సేవలను అందించినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అత్యంత సంక్లిష్టమైనటువంటి సమయం అంటే యుద్ధ సమయం అని చెప్పవచ్చు. ఆ కాలంలో చైనా పాకిస్తాన్లతో యుద్ధ సమయం. సో అటువంటి సమయంలో కూడా ప్రధానులకు కూడా నిర్దేశం చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందినవారు. అండ్ వీరికి సంబంధించి చూస్తే మనకి వీరి యొక్క జన్మదినాన్ని కూడా ఒక గొప్ప వ్యక్తి వీరు. సో వీరికి సంబంధించి ఆ యొక్క జన్మదినాన్ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది మనకి వీరికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సంబంధించినటువంటి బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. సో వీరి సమయంలో మనకి ఉపరాష్ట్రపతిగా ఎవరు విధులు నిర్వహించారు అంటే జాకీర్ హుస్సేన్ గారు. సో జాకీర్ హుస్సేన్ గారు వీరికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా వీరి యొక్క సమయంలో, ప్రధానమంత్రిగా వీరి యొక్క పదవి సమయంలో ఉన్నవారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ గుల్జారీ లాల్ నందా గారు అండ్ నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అండ్ నందా. సో ఈ విధంగా మనకి వీరి యొక్క ప్రధానమంత్రుల కాలంలో వీరు మనకి రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించారు అని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే వీరి యొక్క పదవీ కాలం ఉపరాష్ట్రపతిగా. సో ఉపరాష్ట్రపతిగా మనకి ఏ ఇయర్లో ఉన్నారు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మనకి ప్రధానమంత్రి గారు ఆ టైంలో ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో వారి తదనంతరం బాబు రాజేంద్ర ప్రసాద్ గారి తరువాత రెండవ రాష్ట్రపతిగా 1962వ సంవత్సరంలో వీరు విధులను నిర్వహించడం అయితే మొదలుపెట్టారు. సో 1967వ సంవత్సరం, సో 5 సంవత్సరాల పాటు ఒక పర్యాయం వీరు మనకి వారి యొక్క విధులను నిర్వహించి అమూల్యమైనటువంటి సేవలను మనకి భారతదేశానికి అందించారు అని చెప్పవచ్చు. సో వీరు మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో వీరు ఎప్పుడు జన్మించారు ఎక్కడ అంటే 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5న తిరుత్తని మద్రాసు ప్రెసిడెన్సీ టైంలో వీరు మనకి జన్మించారు. అండ్ చాలా ఇంపార్టెంట్, రాజకీయ పార్టీ ఏ యొక్క పార్టీ కూడా కాదు, స్వతంత్రులు. సో స్వతంత్ర ప్రతిపత్తి, సో స్వతంత్రముగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ పరంగా. సో వీరు మనకి రాజకీయ పార్టీ వచ్చేసరికి స్వతంత్ర రాజకీయ పార్టీ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక వృత్తి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తత్వవేత్తగా పేరు పొందినటువంటి వీరు మొట్టమొదటి భారతీయ ఉపరాష్ట్రపతిగా పేరు పొందారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెండవ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అండ్ వీరికి సంబంధించి చూస్తే మనకి 1954వ సంవత్సరంలోనే భారతరత్న, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారాలు భారతరత్న అటువంటి ఒక పురస్కారాన్ని, ఒక గౌరవమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారాన్ని కూడా పొంది మనకి వీరు వార్తలు. సో చాలా ఇంపార్టెంట్ మనకి వీరికి సంబంధించి చూస్తే మనకి ఏ యొక్క సమయంలో ఏ విధంగా పనిచేశారు అంటే 1918 నుండి 21 వరకు కూడా మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వవేత్తగా పనిచేశారు. అండ్ నెక్స్ట్ 1926 జూన్లో మనకి విశ్వవిద్యాలయ కాంగ్రెస్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. అండ్ నెక్స్ట్ 1929లో ఆక్స్ఫర్డ్లో మాంచెస్టర్ కళాశాలకు ప్రిన్సిపల్గా వీరి యొక్క విధులను నిర్వహించారు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి 1962వ సంవత్సరంలో భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎన్నికై వీరు వార్తలను ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయులు, ఒక తత్వవేత్త, ఒక ప్రిన్సిపల్గా అనేకమైనటువంటి వృత్తులను నిర్వహించి ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వీరు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అండ్ రెండవ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వీరు మనకి వచ్చేసరికి ఇక 5 సంవత్సరాల పాటు 1962 నుంచి 67 వరకు కూడా భారత రాష్ట్రపతిగా పదవులు చేపట్టి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారని చెప్పవచ్చు. సో అత్యున్నతమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వీరు మనకి పదవులను చేపట్టారు. సో ఇది మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సంబంధించి. వీరు ఎప్పుడు మరణించారు అంటే మనకి 1975 ఏప్రిల్ 17న వీరు మరణించారు. సో ఇది మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సంబంధించినటువంటి వారు. అండ్ వీరు మనకి భారత రెండవ రాష్ట్రపతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి భారత మూడవ రాష్ట్రపతిగా ఎవరు అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి 2 సంవత్సరాల పాటు అంటే మనకి 1967 టు 1969 వరకు కూడా వారి యొక్క
జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది మనకి వారికి సంబంధించి ప్లే చేశారు. సో జాకీర్ హుస్సేన్ గారు సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశ రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించినటువంటి వ్యక్తి మనకి ఎవరు అంటే జాకీర్ హుస్సేన్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు. సో జాకీర్ హుస్సేన్ గారు వీరి పేరిట మనకి ఇతర వ్యాసాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో మెయిన్‌గా తీసుకుంటే అయోమయ నివృత్తి అని చెప్పి సో వీరికి సంబంధించి మెయిన్‌గా కాన్సెప్ట్‌లోకి వచ్చేస్తే జాకీర్ హుస్సేన్ గారు. సో జాకీర్ హుస్సేన్ గారు మనకి ఫిబ్రవరి 8వ తారీఖున 1897వ సంవత్సరంలో జన్మించారు. భారతదేశ 3వ రాష్ట్రపతిగా మనకి పేరు పొందినటువంటి వ్యక్తి. ఎన్నో సేవలను అందించినటువంటి వారు మనకి జాకీర్ హుస్సేన్ గారు. సో వీరు వచ్చేసరికి మే 13, 1967 నుండి మనకి మెయిన్‌గా మే 3, 1969 వరకు కూడా వీరు రాష్ట్రపతిగా విధులను నిర్వహించారు. ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తి 3వ భారత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గారు. సో డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు సో 1967వ సంవత్సరం నుంచి 1969వ సంవత్సరం వరకు కూడా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే వీరికి సంబంధించి రెండవ భారత ఉపరాష్ట్రపతిగా అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సమయంలో రాష్ట్రపతిగా వారు ఉన్న టైంలో వీరు ఉపరాష్ట్రపతిగా కూడా వారి యొక్క విధులను నిర్వహించారు. మెయిన్‌గా తీసుకుంటే 1962-1967 వరకు కూడా భారత రెండవ ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వారు ఎవరు అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. అండ్ నెక్స్ట్ మనకి మూడవ రాష్ట్రపతిగా కూడా మనకి వీరు పేరు పొందారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి జాకీర్ హుస్సేన్ గారు. సో వీరు మనకి మూడవ రాష్ట్రపతి అండ్ రెండవ ఉపరాష్ట్రపతిగా పేరు పొందారు అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరు. అండ్ నెక్స్ట్ మెయిన్‌గా తీసుకుంటే వీరికి సంబంధించి చూస్తే ఆ సమయంలో వీరి యొక్క పదవీ కాలం రాష్ట్రపతిగా వీరు విధులను నిర్వహించే సమయంలో ఎవరు మనకి ప్రధానమంత్రులు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అండ్ ఇందిరాగాంధీ. సో వీరి యొక్క ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో వీరు రాష్ట్రపతులుగా ఎన్నో సేవలను అందించారు మన భారతదేశానికి. అండ్ తరువాత మెయిన్‌గా తీసుకుంటే వీరు మనకి మూడవ రాష్ట్రపతి, రెండవ ఉపరాష్ట్రపతి. సో ఈ విధంగా ఉన్నతమైనటువంటి పదవులను ఎన్నో చేపట్టి మన భారతదేశానికి ఎనలేని సేవలను అందించినటువంటి వ్యక్తుల్లో థర్డ్ పర్సన్ మనకి జాకీర్ హుస్సేన్ గారు. సో వీరికి సంబంధించి మనకి మెయిన్‌గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ 23 సంవత్సరాల వయసులోనే ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఒక జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి జామియా మిలియా ఇస్లామియా అని చెప్పి ఒక పేరును కూడా నామకరణం చేశారు. సో ఆ యొక్క విశ్వవిద్యాలయానికి. అండ్ ఈ విధంగా తీసుకుంటే ఇతను వచ్చేసరికి వీరు విత్త శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. సో విత్త శాస్త్రంలో పీహెచ్డీ చేశారని చెప్పవచ్చు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే బ్రిటిష్ వారితో పోరాటానికి మహాత్మా గాంధీ గారి సమయంలో చాలా ఇంపార్టెంట్ మనకి ఏ విధంగా అయితే మనకి ఈ యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు స్వాతంత్ర సమర యోధులు. సో వీరు కూడా డాక్టర్ మనకి చాలా ఇంపార్టెంట్ జాకీర్ హుస్సేన్ గారు మహాత్మా గాంధీ గారితో కలిసి ఆ యొక్క స్వాతంత్ర సమర యోధంలో వీరు కూడా తమ యొక్క చేయూతను అందించి ఎన్నో సేవలను అందించారు. సో మన భారతదేశానికి ఎంతో సేవ చేసిన వారు అండ్ ఎన్నో మేలు చేసిన వారు అని చెప్పొచ్చు. సో బేసిక్ విద్యపై కఠోర పరిశ్రమను చేసినటువంటి వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి సంబంధించి సో విద్యా అభ్యుదయానికి ఏ విధంగా పరితపించారు అంటే వారిలో మొట్టమొదటి పర్సన్ జాకీర్ హుస్సేన్ గారు. ప్రస్తుతం మన యొక్క యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యాభ్యుద్ధులు కావచ్చు, విద్యాభ్యాసానికి సంబంధించి ముందడుగు వేసినటువంటి మొట్టమొదటి నాయకుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. భారత విద్యా విభాగం మార్గదర్శకునిగా పేరు పొందారు. సో చాలా ఇంపార్టెంట్. భారత విద్యాభివృద్ధికి మార్గదర్శకులు ఎవరు అంటే మనకి జాకీర్ హుస్సేన్ గారు. తమ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నా చేత కూడా మనకి పొగడబడ్డటువంటి మొట్టమొదటి వ్యక్తి. సో శత్రువు చేత అంటే ఆపోజిట్ పర్సన్ తో కూడా మనకి పొగడబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వినూత్నమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. భారత స్వాతంత్రం తరువాత అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఛాన్సలర్గా పదవిని అంగీకరించినటువంటి వ్యక్తి. ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను ముఖ్యంగా అలీగర్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఉద్యమాలను అదుపులో చేయడం కోసం కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ విధంగా మన భారతదేశానికి స్వాతంత్ర సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పదమైనటువంటి అంశాల సమయంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ఎన్నో వినూత్నమైనటువంటి సేవను అందించినటువంటి వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. సో వీరు మనకి రెండవ ఉపరాష్ట్రపతిగా అండ్ మూడవ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. సో ఈ విధంగా మన యొక్క దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి
ఈ యొక్క డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. సో వీరు మనకి ఎక్కడ ఎప్పుడు జన్మించారు అంటే 1897 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున మనకి వీరు జన్మించారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే బీహార్ గవర్నర్‌గా కూడా. సో 1950 నుండి 1957 సంవత్సరం నుండి 1962 వరకు కూడా సేవలందించారు. బీహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసినటువంటి విధులు నిర్వహించినటువంటి వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. ఉపరాష్ట్రపతిగా, 3వ రాష్ట్రపతిగా, బీహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఎంతో ఎనలేని సేవలందించినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, విద్యాభివృద్ధి కోసం ఎంతో పాటుపడినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. ఈ విధంగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొంది, ఎన్నో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. సో వీరు మనకి ఎక్కడ ఎప్పుడు జన్మించారంటే ఫిబ్రవరి 8, 1897 సంవత్సరంలో వీరు మనకి జన్మించడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో వీరు మనకి జన్మించారు. అండ్ వీరు ఎప్పుడు మరణించారంటే 1969 సంవత్సరం మే నెల 3వ తారీఖున వీరు 72 సంవత్సరాల వయసులో డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు మరణించారు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పవచ్చు. సో వీరు మనకి మెయిన్‌గా తీసుకుంటే భారత 3వ రాష్ట్రపతిగా, 2వ ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. అనేకమైనటువంటి సేవలను కూడా మనకి భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి. థర్డ్ పర్సన్ మనకి రాష్ట్రపతిగా ఎన్నో సేవలను అందించినటువంటి వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. వీరు ఎన్నో వినూత్నమైనటువంటి పదవులు గవర్నర్‌గా, ఆ యొక్క మొట్టమొదటి బీహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా, అండ్ భారత 2వ ఉపరాష్ట్రపతిగా, భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా ఎనలేని సేవలను అందించినటువంటి వ్యక్తి మనకి 3వ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వీరు మనకి 1969 సంవత్సరం మే నెల 3వ తారీఖున మరణించారు. సో ఇది మనకి 3వ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్త్ పర్సన్ మనకి 4వ రాష్ట్రపతి ఎవరు అంటే వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. సో వరాహ వెంకటగిరి గారు మనకి భారత 4వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. మొట్టమొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి. సో మొట్టమొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి ఎవరు అంటే మనకి వరాహ వెంకటగిరి గారు. సో వివి గిరి గారు అని చెప్పి వీరిని పిలుస్తారు. సో ఈ యొక్క వివి గిరి గారు మన యొక్క భారతదేశ 4వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు. మొట్టమొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి ఎవరు అంటే మనకి వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. తనపై వచ్చినటువంటి ఎన్నికల వివాదాలను స్వయంగా తానే వాదించుకున్నటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి. ఆ యొక్క వ్యక్తికి సంబంధించి కార్మిక నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. సో ఈ వీరికి సంబంధించి చూస్తే 4వ రాష్ట్రపతిగానే కాదు, సో ఎన్నో సేవలు అంటే కార్మిక సంఘానికి నాయకులుగా, ఉన్నతమైనటువంటి నాయకులుగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఎవరు అంటే వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. సో వీరు వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో మెయిన్‌గా వీరికి సంబంధించి కొన్ని అంశాలను చూస్తే కార్మిక నాయకులుగా ప్రసిద్ధి చెందారు. అండ్ అదే విధంగా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా కార్మిక భవనాన్ని ఆయన పేరు మీదుగా వివి గిరి భవన్ అని చెప్తాం. చాలా ఇంపార్టెంట్. సో వారు మనకి భవన నిర్మాణ కార్యకర్త అని చెప్పవచ్చు. సో అందుకు గాను వీరికి మనకి వివి గిరి గారి భవన నిర్మాణం అని చెప్పి పేరు. సో మెయిన్‌గా తీసుకుంటే ఎన్నికల సంఘం భవనాన్ని ప్రస్తుతం మనం ఏమంటామంటే నిర్వచనం భవన్ అని పేరు. అండ్ నెక్స్ట్ మహిళా సంఘం భవనాన్ని నిర్దయ, మనకి చాలా ఇంపార్టెంట్, నిర్భయ భవన్. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క నేమ్స్‌కి సంబంధించి నిర్భయ భవన్ అని. అండ్ ఆర్థిక సంఘం భవనానికి సంబంధించి చూస్తే యోజన భవన్. సో యోజన భవన్ అని. అండ్ గాంధీ గారు జన్మించినటువంటి జననం పేరు కూడా మనకి కీర్తి భవన్. సో ఈ విధంగా వీరి యొక్క వివరించలేని, సో అనివార్యమైనటువంటి వీరి యొక్క సేవలకు గాను మనకి భవన్. సో వీరి యొక్క పేరు మీదుగా చాలా ఇంపార్టెంట్ మనకి. వీరు చేసినటువంటి సేవలకు గాను, వీరు అందించినటువంటి ఒక కార్మిక నాయకునిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి, 4వ రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి వారు ఎవరు అంటే మనకి వరాహ వెంకటగిరి గారు. సో వివి గిరిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వీరు. సో వీరు మనకి ఎప్పుడు జన్మించారు అంటే ఆగస్టు 10వ తారీఖున 1894 సంవత్సరంలో జూన్ 3వ తారీఖు
1894వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున వీరు జన్మించారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వివి గిరి గారు అని చెప్తాం. వరాహ వెంకటగిరి గారు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి భారతదేశ 4వ రాష్ట్రపతి. సో భారతదేశ 4వ రాష్ట్రపతి ఎవరు అంటే మనకి వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. సో ఈయనకి సంబంధించి చూస్తే వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గంజాం జిల్లా, చాలా ఇంపార్టెంట్, బెర్హాంపూర్లో ఒక పట్టణంలో జన్మించారు. సో మనకి వివి గిరి గారు ఎక్కడ జన్మించారంటే 1894వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మనకి గంజాం జిల్లాకు చెందినటువంటి బెర్హాంపూర్ పట్టణంలో ఒక తెలుగు నియోగ బ్రాహ్మణ కుటుంబం. సో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ 1913లో ఈయన యూనివర్సిటీ కళాశాలలో మనకి డబ్ల్యూన్యూ న్యాయశాస్త్రంగా కూడా అభ్యసించినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. సో మెయిన్గా తీసుకుంటే వీరి తరువాత అంటే అఖిల భారత రైల్వే ఉద్యోగాల తర్వాత భారతదేశం తిరిగి వచ్చి తర్వాత క్రియాశీలకంగా కార్మిక ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే వీరి యొక్క చదువుల కోసం ఇతర దేశాలు వెళ్ళిన తరువాత తిరిగి మరలా భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత కార్మిక ఉద్యమాల్లో అనేకమైనటువంటి కార్మిక ఉద్యమాల్లో పాల్గొని అనేకమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి అఖిల భారత రైల్వే ఉద్యోగాల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి. చాలా ఇంపార్టెంట్, అఖిల భారత రైల్వే ఉద్యోగాలు. సో అఖిల భారత రైల్వే ఉద్యోగాల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శిగా వారి యొక్క విధులను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. సో వీరికి సంబంధించి చూస్తే ఆ తర్వాత అధ్యక్షులుగా కూడా వీరు నియమితులయ్యారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. 2 పర్యాయాలు, సో 2 సమయాలు అంటే అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. కార్మిక సంఘానికి అధ్యక్షునిగా అండ్ 2 పర్యాయాల పాటు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు అధ్యక్షులుగా కూడా వారి యొక్క విధులను నిర్వహించినటువంటి వ్యక్తి వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. సో వీరు మనకి భారత 4వ రాష్ట్రపతిగా వారి యొక్క సేవలను అందించారని చెప్పొచ్చు. సో గిరి గారిని తీసుకుంటే మనకి ఈ యొక్క వివి గిరి గారు 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా అయ్యారు. సో ఇంపీరియల్ లెజిస్లేటివ్ సంస్థలో సభ్యులుగా నియమితున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే 1936వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిరి గారు మనకి కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి రాజుపై కూడా పోటీ చేసి గెలిచారు. సో ఆ కాలంలో తీసుకుంటే మనకి 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు అంట. సో ఆ యొక్క ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి బొబ్బిలి రాజా గారిపై పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి వివి గిరి గారు. సో స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వరాహ వెంకటగిరి గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే 1937లో మద్రాస్ ప్రావిన్స్లో మనకి రాజాజీ నేతృత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా వీరి యొక్క విధులను నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే వారి యొక్క ఉద్యమంలో భాగంగా మనకి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమం తీసుకుంటే ఆ యొక్క ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు కూడా వెళ్ళారని చెప్పవచ్చు. సో స్వాతంత్ర సమర యోధులు, కార్మిక సంఘాల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు అని చెప్తాం. సో ఇది మనకి వీరు మనకి 4వ రాష్ట్రపతిగా వారి యొక్క సేవలను అందించారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వరాహ వెంకటగిరి గారు. సో వారి యొక్క సేవలను అందించి 4వ భారత రాష్ట్రపతిగా ఎనలేని సేవలను మన భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్తాం మనకి వరాహ వెంకటగిరి గారు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క వరాహ వెంకటగిరి గారికి సంబంధించి చూస్తే మనకి వీరు ఎప్పుడు మరణించారు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఎవరు అంటే ఈ యొక్క వివి గిరి గారు 24th జూన్ 1980లో మనకి వీరు మరణించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు మనకి వీరు ఎప్పుడు మరణించారంటే 1980లో మనకి వీరు మరణించారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వరాహ వెంకటగిరి గారు. సో ఈ విధంగా వారి యొక్క పదవి, సో ఈ విధంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను, ఎన్నో అధ్యాయాలు కూడా మనకి చేసినటువంటి వ్యక్తి వివి గిరి గారు, వరాహ వెంకటగిరి గారు. సో వీరికి సంబంధించి వీరు మనకి 4వ రాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక పర్సన్, చాలా ఇంపార్టెంట్ పర్సన్, మన భారతదేశ
ఐదవ రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. సో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు సో భారతదేశ ఐదవ రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. ఈ వీరి యొక్క కాలంలో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి బిఫోర్ మనం డిస్కస్ చేసాం. రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అధికారాలు సాధారణ అధికారాలు, అసాధారణ అధికారాలు అని చెప్పాం. సో అటువంటి అసాధారణమైనటువంటి అధికారాలను కలిగినటువంటి వ్యక్తి, ఆ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటి పర్సన్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. సో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు సో వారి యొక్క రాష్ట్రపతిగా విధులు నిర్వహించేటువంటి సమయంలో మనకి ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే వీరికి సంబంధించి చూస్తే ఫక్రుద్దీన్ ఆలీని మనకి రబ్బర్ స్టాంపు రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ వీరి యొక్క నానుడి, వీరికి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. భారతదేశ ఐదవ రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. సో మెయిన్గా తీసుకుంటే వీరికి సంబంధించి 1905 సంవత్సరం మే 13వ తారీఖున వీరు జన్మించడం అయితే జరిగింది. సో భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా వారి యొక్క సేవలను అందించినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు 1974 నుండి. సో మనకి వీరు ఎప్పుడు నుంచి రాష్ట్రపతిగా విధులను నిర్వహించారంటే 1974 నుండి మనకి 1977 వరకు కూడా వీరు పనిచేశారు. సో రాష్ట్రపతిగా వారి యొక్క విధులను వీరు నిర్వహించారు. ఫక్రుద్దీన్ గారు మనకి 1905 మే 30న ఢిల్లీలో జన్మించారు. సో వీరు ఎక్కడ జన్మించారంటే 1905 సంవత్సరం మే 13వ తారీఖున ఢిల్లీలో వీరు జన్మించారు. అత్యధికంగా ఆర్డినెన్స్లను జారీ చేసినటువంటి రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్. జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి. అండ్ మెయిన్గా తీసుకుంటే అత్యధికంగా ఆర్డినెన్స్లను జారీ చేసినటువంటి రాష్ట్రపతిగా రికార్డులకు ఎక్కినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే 1966 నుండి చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా తీసుకుంటే యొక్క స్వాతంత్ర కాలంలో కూడా చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫక్రుద్దీన్ గారు. అండ్ మెయిన్గా 1966 సంవత్సరం నుండి రాష్ట్రపతి అయ్యేంత వరకు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. వీరు మనకి ఎప్పుడు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారంటే 1974లో మనకి వీరు రాష్ట్రపతిగా నియమితులయ్యారు. సో అప్పటి ముందు వరకు కూడా మనకి వీరు కేంద్ర మంత్రిగా కూడా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నప్పుడే మనకి అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ మొట్టమొదటి అంశం ఏంటి అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. అండ్ అదేవిధంగా అత్యధికంగా ఆర్డినెన్స్లను జారీ చేసినటువంటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ అంటే రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యే ముందు వరకు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే మనకి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. సో వీరు వినూత్నమైనటువంటి ఎన్నో సేవలను మన భారతదేశానికి అందించారు. సో చివరిగా తీసుకుంటే రాష్ట్రపతిగా పదవిలో ఉన్నప్పుడే మరణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశ చరిత్రలోని రాష్ట్రపతులకు సంబంధించి మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. మనకి వీరు 1977 సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున మరణించారు. సో రాష్ట్రపతిగా పదవి నిర్వహించేటువంటి సమయంలోనే మరణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే భారత ఐదవ రాష్ట్రపతి. సో భారత ఐదవ రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. సో ఎవరి సమయంలో అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వీరు విధులను నిర్వహించారు. అండ్ నెక్స్ట్ ఉపరాష్ట్రపతి, ఆ సమయంలో ఉపరాష్ట్రపతి ఎవరంటే బిడి జెట్టి గారు. సో బిడి జెట్టి గారి తనంతరం సో వారి యొక్క అధికరణలో వీరు మనకి ఐదవ రాష్ట్రపతిగా భారతదేశ ఐదవ రాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి వీరు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి చాలా ఇంపార్టెంట్. వీరికి సంబంధించి చూస్తే రాజకీయ పార్టీ ఏది అంటే భారత జాతీయ కాంగ్రెస్. సో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రపతిగా పేరు పొందారు. అండ్ మెయిన్గా వీరు ఎక్కడ వారి యొక్క విద్యను పూర్తి చేశారు అంటే సెయింట్ క్యాథరిన్స్ కళాశాల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ఢిల్లీ. సో వీరు మనకి ఈ విధంగా 3 సంవత్సరాల పాటు వారి యొక్క విధులను నిర్వహించారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే మరణించినటువంటి రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందారు.
సో చాలా ఇంపార్టెంట్ మనకి రాష్ట్రపతిగా వారి యొక్క పదవిని నిర్వహిస్తున్న సో పదవీ టైంలోనే వారి యొక్క విధులను నిర్వహిస్తున్న సమయంలోనే మరణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీరికి సంబంధించి చూస్తే వీరు జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి అని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీరికి సంబంధించి చూస్తే ఆర్డినెన్స్. సో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ను జారీ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. సో ఈ విధంగా మనకి యొక్క ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు 5వ భారత రాష్ట్రపతిగా వారి యొక్క ఎనలేని సేవలను అందించినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. సో వీరు మనకి ఎప్పుడు మరణించారంటే 1977లో వీరు ఫిబ్రవరి మాసంలో మరణించడం జరిగింది. సో పదవీ సమయంలో మరణించినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 6th పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మన భారతదేశానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ నీలం సంజీవరెడ్డి గారు. సో నీలం సంజీవరెడ్డి గారు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. సో నీలం సంజీవరెడ్డి గారు సో మన భారతదేశ 6వ రాష్ట్రపతిగా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో 6వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి నీలం సంజీవరెడ్డి గారు 6వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి మనకి నీలం సంజీవరెడ్డి గారు. సో వీరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలను తీసుకుంటే మనకి ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వారు. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారి యొక్క విధులను నిర్వహించిన తరువాత రాష్ట్రపతిగా నియమితున్నటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. సో వీరికి సంబంధించి చూస్తే నీలం సంజీవరెడ్డి గారు చాలా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఏ యొక్క పదవి సో ఏ యొక్క రాజకీయ పార్టీ అనుబంధం లేకుండా మొట్టమొదటి ఏకగ్రీవంగా సో ప్రత్యర్థిపై గెలుపొందినటువంటి వ్యక్తి స్వతంత్ర ప్రతిపత్తితో గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు. సో వీరికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే అండ్ మెయిన్గా తీసుకుంటే లోక్సభ స్పీకర్గా కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రం ఏదో కాదు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులను నిర్వహించిన తరువాత మనకి మెయిన్గా తీసుకుంటే రాష్ట్రపతిగా నియమితులయ్యారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే లోక్సభ స్పీకర్గా కూడా ఒక విధులు నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక లోక్సభ స్పీకర్కు సంబంధించి. సో ఆ యొక్క లోక్సభకు సంబంధించినటువంటి స్పీకర్గా వీరు విధులు నిర్వహించి రాష్ట్రపతిగా అనేక ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రిగా ఈ విధంగా ఎన్నో సేవలను మన దేశానికి అందించినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి వీరు 1913 మే 19 జన్మించారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ భారత 6వ రాష్ట్రపతి. సో భారత రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోక్సభ సభాపతి అంటే స్పీకర్గా కూడా సేవలను విధులను నిర్వహించినటువంటి వ్యక్తి. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా కేంద్ర మంత్రిగా సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రి. సో ఈ విధంగా అనేక పదవులను ఒక పదవి కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అండ్ లోక్సభ స్పీకర్గా వర్క్ చేశారు. అండ్ అదేవిధంగా రాష్ట్రపతి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా అంటే మన రాష్ట్రం విడిపోక ముందు సో ఆ టైంలో మనకి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అండ్ కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. అండ్ సంయుక్త మద్రాసులో కేంద్ర మంత్రిత్వ శాఖలో వీరి యొక్క విధులను నిర్వహించారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా అనేకమైనటువంటి పదవులను నిర్వహించినటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే వీరికి సంబంధించి ఒక పేరు పొందినటువంటి ప్రజల ద్వారా మన్ననలను అంటే అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు వివిధ రకాలైనటువంటి స్ఫూర్తిని అందించినటువంటి వ్యక్తి. అనేక మంది ప్రజల మన్ననలను పొందుకున్నటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరికి సంబంధించి చూస్తే అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎన్నో ఎదురయ్యాయి కానీ వాటన్నిటిని తట్టుకొని ముఖ్యమంత్రిగా నిలబడ్డారు. అండ్ తరువాత కాలంలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. అనేకమైనటువంటి సేవలను మన దేశానికి అందించినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. అండ్ చాలా ఇంపార్టెంట్ మనకి వీరినే రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు అని చెప్పి పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి సంబంధించినటువంటి ఆణిముత్యం అని చెప్పవచ్చు. రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు అని చెప్తాం. ఈ విధంగా తీసుకుంటే నీలం సంజీవరెడ్డి గారు అనేకమైనటువంటి పదవులను స్వీకరించారు. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేస్తే 6వ భారత రాష్ట్రపతి. సో 6వ భారత రాష్ట్రపతిగా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి
మనకి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు. వీరి యొక్క పదవీ కాలం ఎప్పుడు అంటే 25 జూలై నుంచి మనకి 1977 జూలై 25న వీరు మనకి 6వ రాష్ట్రపతిగా నియమితులయ్యారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఎప్పటి వరకు అంటే 1982వ సంవత్సరం జూలై 25. 5 సంవత్సరాల పాటు వారి యొక్క విధులను, వారి యొక్క పదవులను మన యొక్క దేశానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. సో, వీరు ఎవరి కాలంలో రాష్ట్రపతిగా విధులను నిర్వహించారు అంటే, ఆ సమయంలో ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అండ్ ఇందిరా గాంధీ గారు. సో, వీరి యొక్క ప్రధాన మంత్రులుగా ఉన్నటువంటి సమయంలో వీరు మనకి 6వ రాష్ట్రపతిగా విధులను నిర్వహించారు. అండ్ వీరి కాలంలో ఉపరాష్ట్రపతి ఎవరంటే బీడీ జెట్టి గారు. సో, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి బీడీ జెట్టి గారు. బిఫోర్ మనకి 5వ రాష్ట్రపతి సమయంలో కూడా మనకి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారి సమయంలో కూడా ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బీడీ జెట్టి గారు వీరు మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో, 6వ రాష్ట్రపతిగా ఈ యొక్క మనకి నీలం సంజీవరెడ్డి గారు విధులను నిర్వహించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4వ లోక్సభ సభామితి. సో, స్పీకర్‌గా కూడా పనిచేశారు మనకి ఎప్పుడు అంటే మార్చ్ 26, 1977 నుంచి జూలై 13, 1977 వరకు. సో, 6 నెలల పాటుగా చెప్పుకోవచ్చు. సో, 6 నెలల పాటుగా మనకి వీరు లోక్సభ స్పీకర్‌గా కూడా వర్క్ చేశారు. ఆ టైంలో మనకి బిఫోర్ ఎవరున్నారంటే బలిరామ్ భగత్ గారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే వీరి యొక్క పదవీ కాలం చూసాం. సో, ఈ విధంగా మనకి ఈ నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అండ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా లోక్సభ స్పీకర్‌గా మన భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. సో, వీరు ఏ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారంటే 1962 మార్చ్ 12 నుంచి 1964 ఫిబ్రవరి 20 వరకు కూడా మనకి వీరు వారి యొక్క ముఖ్యమంత్రిగా విధులను నిర్వహించారు. ఆ సమయంలో మనకి గవర్నర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే ఎస్ఎం శృంగేష్ గారు. చాలా ఇంపార్టెంట్. గవర్నర్స్‌కి సంబంధించి, రాష్ట్రపతుల గారికి సంబంధించి వారి సమయంలో ఎవరు ప్రధానమంత్రులుగా వారి యొక్క విధులను నిర్వహించారు. సో, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి నీలం సంజీవరెడ్డి గారు మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్‌గా తీసుకుంటాం. అండ్ వీరికి సంబంధించి చూస్తే వ్యక్తిగత వివరాలు ఏ విధంగా మనకి ఈ యొక్క పర్సన్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుంటే వీరు ఎప్పుడు జన్మించారంటే మనకి 1913 మే నెల 19వ తారీఖున వీరు జన్మించారు. ఎక్కడ అంటే మనకి ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తి, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి, రాయలసీమ ఆణిముత్యంగా రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు. సో, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో, ఇది మనకి ఈ యొక్క నీలం సంజీవరెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం. అండ్ మెయిన్‌గా తీసుకుంటే వీరు 6వ భారత రాష్ట్రపతిగా వారు అనేకమైనటువంటి సేవలను కూడా మన భారతదేశానికి అందించారు. ముఖ్యమంత్రిగా అండ్ రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్‌గా, ఒక రాష్ట్రానికి గవర్నర్ ఎన్నో విధాలుగా అనేకమైనటువంటి పదవులను చేపట్టి ఆ యొక్క పదవులను విజయవంతంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. సో, మనకి ఈ యొక్క నీలం సంజీవరెడ్డి గారు ఏ సమయంలో రాష్ట్రపతిగా విధులను నిర్వహించారంటే 1977 నుండి 1982 వరకు కూడా వీరు రాష్ట్రపతిగా వినూత్నమైనటువంటి ఒక సేవలను అందించినటువంటి వ్యక్తి. రాజకీయ పరంగా ఎన్నో వినూత్నమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి పర్సన్ మనకి నీలం సంజీవరెడ్డి గారు. ఎన్నో ఒడిదుడుకులను గెలుపుకొని వీటన్నిటి నుంచి కూడా విజయాన్ని పొందినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు వీరి అన్ని సమయంలో కూడా వీరి యొక్క కీలక పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. 1940 నుండి 1917 వరకు కూడా రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి ప్రతి ముఖ్య సంఘటనలో కూడా వీరి యొక్క ప్రమేయం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. 1940 బిఫోర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1917 వరకు కూడా అనేక విధంగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. సో, వీరు మనకి 6వ రాష్ట్రపతిగా వారి యొక్క సేవలను ఎనలేని సేవలను అందించినటువంటి వ్యక్తి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. సో, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆంధ్రప్రదేశ్ అవతరణలో కూడా సంజీవరెడ్డి గారిది ముఖ్యమైనటువంటి ప్రముఖ పాత్ర అని చెప్పవచ్చు. రాష్ట్ర స్థాపనలో ప్రధాన నిర్ణాయక ఘట్టమైనటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా మనకి నీలం సంజీవరెడ్డి గారిని చూస్తాం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను, అనేకమైనటువంటి ప్రక్రియలను చేపట్టి
నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు నీలం సంజీవ రెడ్డి గారు. సో ఈ విధంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అండ్ అదే విధంగా తీసుకుంటే ఏ యొక్క అధికారం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పడినటువంటి రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా అనేకమైనటువంటి పర్యాయాలు, అనేకమైనటువంటి ప్రక్రియ చిట్ట చివరిగా రాష్ట్రపతిగా, భారత రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి వీరు మనకి ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అండ్ మెయిన్గా తీసుకుంటే వీరు ఎప్పుడు మరణించారంటే 1996 జూన్ 1న మరణించారు. ఈ విధంగా నీలం సంజీవ రెడ్డి గారు 6వ భారత రాష్ట్రపతిగా అనేకమైనటువంటి సేవలను చేసి మన యొక్క చాలా ఇంపార్టెంట్ పర్సన్గా కూడా ఈ రోజు వీరు తీసుకోవచ్చు. సో భారతదేశానికి వినూత్నమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ 7th పర్సన్ మనకు ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు జ్ఞాని జైల్ సింగ్ గారు. సో జ్ఞాని జైల్ సింగ్ గారు 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం వీరిని. సో భారత 7వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి జ్ఞాని జైల్ సింగ్ గారు. సో జ్ఞాని జైల్ సింగ్ గారు వీరు మనకి 7వ రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. 1982వ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ కొరకు నాబార్డ్ అనే సంస్థ చాలా ఇంపార్టెంట్ మనకి నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంస్థ. సో ఆ యొక్క నాబార్డ్ అనే సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి జ్ఞాని జైల్ సింగ్ గారు. చాలా ఇంపార్టెంట్ మనకి భారతదేశంలో రుణాలను మంజూరు చేస్తుంది. వ్యవసాయ రంగానికి ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఎన్నిటికీ కూడా అనేకమైనటువంటి ప్రక్రియలను చేపడుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించి నాబార్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క నాబార్డ్కి సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టి సో ఆ యొక్క సంస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మనకి వీరు అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈ జ్ఞాని జైల్ సింగ్ గారు భారత 7వ రాష్ట్రపతి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వీరికి సంబంధించి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ నాబార్డ్ అనేటువంటి ఒక సంస్థని వీరు ఏర్పాటు చేశారు. అండ్ అదేవిధంగా నాబార్డ్కి సంబంధించి మనం ఇటీవల కాలం కూడా చాలా అంశాలను చూసాం. నాబార్డ్ అనేది మనకి నేషనల్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి సో భారత వ్యవసాయ రంగానికి అత్యున్నతమైనటువంటి సేవలను అందించుతున్నటువంటి సంస్థ ఏది అంటే నాబార్డ్. సో ఈ యొక్క నాబార్డ్ అనేది మనం ఇటీవల కాలంలో కూడా తరచూ చూస్తాం. అనేకమైనటువంటి రాష్ట్రాలకు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి కావచ్చు, అనేకమైనటువంటి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్కి వీటన్నిటికీ కూడా మనకి నిధులను విడుదల చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సంస్థ మనకి. సో దీనిని ఏర్పాటు చేసినటువంటి ఎవరి యొక్క కార్యక్రమంలో వీరిని ఏర్పాటు చేశారని, సో ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు యొక్క ఆమోదం ద్వారా అంటే మనకి జ్ఞాని జైల్ సింగ్ గారు. సో చాలా ఇంపార్టెంట్ మనకి. సో వీరికి సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో 7వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వీరు మనకి ఈ యొక్క జ్ఞాని జైల్ సింగ్ గారు. సో వీరు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టారు. అండ్ అదే విధంగా తీసుకుంటే 1984వ సంవత్సరంలో ప్రధాన సంఘటన అనేటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆపరేషన్ బ్లూ స్టార్ట్ అని మనం ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ట్ అని చెప్పే ఒక సైనిక చర్య అనేది కూడా మనకి ఏ యొక్క రాష్ట్రపతి గారి కాలంలో జరిగింది అంటే సో మనకి ఈ యొక్క జ్ఞాని జైల్ సింగ్ గారు. సో వీరికి సంబంధించి ఆ సమయంలో మనకి జరగడం అయితే జరిగింది. సో ఆ యొక్క సమయంలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి పర్సన్ ఎవరు అంటే జ్ఞాని జైల్ సింగ్ గారు. వీరు మనకి 7వ రాష్ట్రపతిగా విధులను నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ అదే విధంగా తీసుకుంటే 1986లో విద్యా వ్యవస్థలో నూతనమైనటువంటి జాతీయ విద్యా విధానాలను అమలు పరిచినటువంటి మొట్టమొదటి పర్సన్ జ్ఞాని జైల్ సింగ్ గారు. చాలా ఇంపార్టెంట్ అండి మనకి జ్ఞాని జైల్ సింగ్ గారికి సంబంధించి నూతనమైనటువంటి ఎన్నో పదవులను, ఎన్నో కార్యక్రమాలను, నాబార్డ్ లాంటి సంస్థలను అండ్ ఆపరేషన్ బ్లూ స్టార్ట్ ఇటువంటి అన్ని ఆపరేషన్ల సంస్థలు కూడా వీరు రాష్ట్రపతిగా విధులను నిర్వహించారని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫరీద్ కోట జిల్లాలో మనకి 1916వ సంవత్సరం మే 5వ తారీఖున వీరు జన్మించారు. మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో వీరికి స్ఫూర్తి ఎవరు అంటే జైల్ సింగ్ గారి తండ్రి సర్దార్ కిషన్ సింగ్ గారు. సో మంచి దేశభక్తులు. సో వారి యొక్క తండ్రిని చూసే నేర్చుకున్నారని చెప్పవచ్చు. సో తండ్రి గారికి తగ్గ ఒక తనయుడిగా
జిల్లా మనకి జైల్ సింగ్ సిక్కు మతానికి సంబంధించినటువంటి వారు. సో ఏమైనా కానివ్వండి, సో జ్ఞాని జైల్ సింగ్ గారు. సో జ్ఞాని జైల్ సింగ్ గారు ప్రముఖమైనటువంటి తండ్రి గారు దేశభక్తులు. సో వారి యొక్క అంశాలను పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తే జ్ఞాని జైల్ సింగ్ గారు. సో వీరిని తీసుకుంటే మనకి 1962వ సంవత్సరంలో పంజాబ్ మంత్రివర్గంలో పనిచేశారు. అండ్ అదే విధంగా తీసుకుంటే 1972లో మార్చ్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మార్చిలో పంజాబ్లో జరిగినటువంటి లెజిస్లేచర్, సో లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే జ్ఞాని జైల్ సింగ్ గారు. అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టారు. అండ్ అదేవిధంగా ముందుగానే మంత్రిగా విధులను నిర్వహించారు. అండ్ మెయిన్గా తీసుకుంటే నాబార్డ్ లాంటి సంస్థలను, కీలకమైనటువంటి సంస్థలని చెప్పవచ్చు. సో అటువంటి సంస్థల ప్రజల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి మనకి వీరే జ్ఞాని జైల్ సింగ్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి. అండ్ మెయిన్గా తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క సంస్థలకు సంబంధించి చూస్తే, చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క సంస్థలకు సంబంధించి చూస్తే నాబార్డ్ అని చెప్పి, అండ్ మెయిన్గా తీసుకుంటే అదేవిధంగా వారి యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి, ఈ విధంగా ఎన్నో అంశాలు, ఆ యొక్క అంశాలకు సంబంధించి వీరు మనకి ఆ యొక్క కాలంలో ప్రెసిడెంట్గా విధులు నిర్వహించినటువంటి వ్యక్తే మనకి జ్ఞాని జైల్ సింగ్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో వీరు మనకి 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో 7వ రాష్ట్రపతిగా నియమితులయ్యారు. సో ఈ విధంగా వారి యొక్క విధులను కూడా నిర్వహించారు. సో మనకి ఈ యొక్క జ్ఞాని జైల్ సింగ్ గారికి సంబంధించి చూస్తే ఎప్పటి వరకు వీరు మనకి ఈ యొక్క రాజకీయ ప్రక్రియ జరిపింది అంటే మనకి 1982 నుంచి 1987 వరకు కూడా భారత రాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి జ్ఞాని జైల్ సింగ్ గారు. సో 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. సో వీరు మనకి ఎప్పుడు మరణించారు అంటే డిసెంబర్ 25వ తారీఖున 1994వ సంవత్సరం వీరు మరణించారు. సో ఇది మనకి జ్ఞాని జైల్ సింగ్ గారికి సంబంధించి ఎన్నో నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారని చెప్పవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ కూడా వీరు మనకి. సో ఇది మనకి జ్ఞాని జైల్ సింగ్ గారికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పర్సన్ మనకి 8వ రాష్ట్రపతి ఆర్ వెంకట్ రామన్ గారు. సో ఆర్ వెంకట్ రామన్ గారు మనకి వీరు వచ్చేసరికి 1987 నుంచి రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించారు. సో వీరు మనకి మెయిన్గా తీసుకుంటే 1989 సంవత్సరంలో జరిగినటువంటి స్థానిక స్వపరిపాలనకు సంబంధించినటువంటి 64వ రాజ్యాంగ సవరణకు బిల్లును పార్లమెంట్లో ఆమోదించినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. మనం బిఫోరే చర్చించుకున్నాం. ఈ యొక్క రాష్ట్రపతులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆమోదం అనేది లేకపోతే, సో వారు కనుక ఆమోదం అనేది ఇవ్వకపోతే అది బిల్లుగానే ఉంటుంది, చట్టరూపం దాల్చదని. సో ఆ యొక్క పార్లమెంట్లో ఆ యొక్క అంశానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే ఆర్ వెంకట్ రామన్ గారు. సో వీరు మనకి ఎప్పుడు జన్మించారంటే డిసెంబర్ 4, 1910 అంటే 1910వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున వీరు జన్మించారు. సో మెయిన్గా తీసుకుంటే వీరు మనకి ఎప్పుడు విధులను నిర్వహించారంటే 1987వ సంవత్సరం ఆర్ వెంకట్ రామన్ గారు 8వ భారతీయ ప్రెసిడెంట్, సో 8వ రాష్ట్రపతిగా వారి యొక్క సేవలను అందించడం మొదలుపెట్టారు అని చెప్పవచ్చు. సో వీరి కాలంలో మనకి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చూడవచ్చు. 1919లో ఈ 2 బిల్లులను కలిపి 70వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్టికల్ మనకి రాజ్యాంగ సవరణ తీసుకుంటే 68వ రాజ్యాంగ సవరణ అండ్ 70వ రాజ్యాంగ సవరణ. ఈ యొక్క 2 రాజ్యాంగ సవరణలు ఏ రాష్ట్రపతి గారి యొక్క ఆధ్వర్యంలో ఏ యొక్క సమయంలో జరపబడ్డాయి అంటే ఆర్ వెంకట్ రామన్ గారు. సో ఆర్ వెంకట్ రామన్ గారి సమయంలో ఆ యొక్క బిల్లు అనేది మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఆర్ వెంకట్ రామన్ గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే 1991లో 73, 74వ రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో ఇంపార్టెంట్ 68 అండ్ అదేవిధంగా 70, 73, 74 ఈ యొక్క రాజ్యాంగ సవరణలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి రాజ్యాంగ సవరణలు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకట్ రామన్ గారు. సో వీరు వారి యొక్క పదవీ కాలంలో ఈ యొక్క బిల్లులను ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. సో మొట్టమొదటి రాష్ట్రపతి, రాజ్యాంగ సవరణ జరిపినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతిగా. అండ్ అదేవిధంగా రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 68 అండ్ మెయిన్గా 70, 73, 74 ఈ యొక్క ఆర్టికల్స్కి సంబంధించి రాజ్యాంగ సవరణలు చేపట్టినటువంటి రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. సో వీరు మనకి 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. ఆర్ వెంకట్ రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్ రామన్ గారు. సో వీరి యొక్క పూర్తి పేరు ఏంటి అంటే రామస్వామి వెంకట్ రామన్ గారు భారత మాజీ రాష్ట్రపతి,
ప్రసిద్ధుడైనటువంటి రాజనీతివేత్త అని చెప్పవచ్చు, రచయిత, భారత స్వాతంత్ర సమర యోధులు. సో భారత స్వాతంత్ర సమర యోధంలో గొప్ప ఉన్నతమైనటువంటి పీట వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రామస్వామి వెంకట్రామన్ గారు. వీరినే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఆర్ వెంకట్రామన్ గారు అంటాం. సో ఈ విధంగా మనకి ఆర్ వెంకట్రామన్ గారు, రామస్వామి వెంకట్రామన్ గారు వారి యొక్క సేవలను మన భారతదేశానికి అందించారు. 8వ భారత రాష్ట్రపతిగా అండ్ మెయిన్గా తీసుకుంటే వీరి యొక్క ఆ కాలంలో ఉపరాష్ట్రపతి గారు ఎవరు అంటే శంకర్ దలాల్ శర్మ. చాలా ఇంపార్టెంట్ పర్సన్ శంకర్ దలాల్ శర్మ గారు. సో వీరి యొక్క ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వహించేటువంటి సమయంలో 8వ రాష్ట్రపతిగా, భారత రాష్ట్రపతిగా పదవిని చేపట్టినటువంటి వారు ఎవరు అంటే మనకి వీరే ఆర్ వెంకట్రామన్ గారు. సో రామస్వామి వెంకట్రామన్ గారు. వీరు మనకి 1987 నుండి 1992 వరకు కూడా మనకి వీరి యొక్క రాష్ట్రపతిగా అనేకమైనటువంటి సేవలను మనకి వీరు నిర్వహించారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. వీరు మనకి ఎప్పుడు జన్మించారంటే తమిళనాడు రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 1910వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున వీరు జన్మించడం అయితే జరిగింది. సో ఈ విధంగా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకుంటే 1984వ సంవత్సరంలో కేంద్ర ఆర్థిక రక్షణ మంత్రిగా కూడా సేవలు అందించినటువంటి వారు ఆర్ వెంకట్రామన్ గారు. రాష్ట్రపతిగా కూడా వీరి యొక్క పదవిని నిర్వహించారు. ఈ విధంగా అనేకమైనటువంటి ఉన్నత పదవులను, అనేకమైనటువంటి సంస్కరణలు, రాజకీయానికి సంబంధించి ఎన్నో వినూత్నమైనటువంటి అనేకమైనటువంటి అంశాలతో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టి సంస్కరణలు, ముఖ్యంగా రాజకీయానికి సంబంధించి చూస్తే ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టాలు. సో ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టాలు మనకి చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించి పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి వ్యక్తి, బిల్లులను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే ఆర్ వెంకట్రామన్ గారు. సో వీరు ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలతోటి ప్రసిద్ధి చెందారు. ఈ విధంగా ఆర్ వెంకట్రామన్ గారు వారి యొక్క కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆర్ వెంకట్రామన్ గారు. అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి అండ్ వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఎన్నో నూతనమైనటువంటి కార్యక్రమాలు ఆరంభించారు ఆర్ వెంకట్రామన్ గారు. సో మనకి వీరు వచ్చేసరికి ఎప్పుడు మరణించారు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ జనవరి 27, 2009 వీరు మరణించారు. చాలా ఇంపార్టెంట్. మనకి దాదాపుగా మనకి 99 సంవత్సరాలు వీరి యొక్క జీవన కాలంలో భారతదేశానికి ఎనలేని సేవలను, పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చినటువంటి 8వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వారు, కేంద్ర మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి నూతనమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతిగా, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తిగా అండ్ ప్రజల మన్ననను అందుకున్నటువంటి రాష్ట్రపతిగా కూడా వీరు మనకి చూశారు. సో ఇది మనకి ఈ యొక్క రామస్వామి వెంకట్రామన్ గారు, ఆర్ వెంకట్రామన్ గారికి సంబంధించి ద 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పర్సన్ 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు. సో శంకర్ దయాళ్ శర్మ గారు మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో వీరికి సంబంధించి చూస్తే మనకి ఆగస్ట్ 1918 మనకి వీరు జన్మించడం అయితే జరిగింది. సో ప్రసిద్ధి స్వాతంత్ర సమర యోధులు, పండితులు అని చెప్పవచ్చు. సో వీరు మనకి ఎక్కడ జన్మించారు అంటే 1918వ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖున భోపాల్ నగరంలో మనకి వీరు జన్మించారు. సో మనకి శంకర్ దయాళ్ శర్మ గారు భారత 9వ రాష్ట్రపతి, మనకి 8వ ఉపరాష్ట్రపతిగా కూడా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ గారు. సో వారి యొక్క ఆర్ వెంకట్రామన్ గారి సమయంలో ఉపరాష్ట్రపతిగా కూడా కీలకమైనటువంటి పదవిని చేపట్టి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేసినటువంటి వ్యక్తి మనకి శంకర్ దయాళ్ శర్మ గారు. సో 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో వీరికి సంబంధించి చూస్తే చాలా ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతిగా విధులను నిర్వహించారు, వారి యొక్క రాష్ట్రపతిగా కూడా విధులను నిర్వహించారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, న్యాయశాఖ మొదలైనటువంటి అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా విధులను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు. సో ఈ విధంగా ఒక రాష్ట్రానికి గవర్నర్గా అండ్ అదేవిధంగా తీసుకుంటే కేంద్ర మంత్రిత్వ శాఖలో ఒక ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, న్యాయశాఖ, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలకు వినూత్నమైనటువంటి పదవులను చేపట్టి ఎన్నో సేవలను అందించినటువంటి వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో వీరి యొక్క పదవీ కాలం తీసుకుంటే 1992 నుంచి 1997 వరకు కూడా వీరు మనకి భారత రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించారు. 1987వ సంవత్సరం నుంచి 92వ సంవత్సరం కూడా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, 8వ ఉపరాష్ట్రపతిగా అండ్ భారత 9వ రాష్ట్రపతిగా
అండ్ కేంద్ర మంత్రిగా అనేకమైనటువంటి విధులను, అనేకమైనటువంటి పదవులను చేపట్టినటువంటి వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ గారు. సో వీరికి సంబంధించి చూస్తే ఆ కాలంలో ప్రధానమంత్రి గారు ఎవరంటే పివి నరసింహారావు గారు అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ ఐకే గుజ్రాల్ గారు. సో వీరు ప్రధానమంత్రులుగా విధులను నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క శంకర్ దలాల్ గారు 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో 9వ మనకి భారత రాష్ట్రపతిగా విధులను నిర్వహిస్తున్నారు. అండ్ ఉపరాష్ట్రపతిగా చెప్పాం. 1987 నుండి 1992 వరకు కూడా ఉపరాష్ట్రపతిగా నిర్వహించారు. ఆ సమయంలో అధ్యక్షులు ఎవరు అంటే ఆర్ వెంకట్రామన్ గారు. సో ఆ కాలంలో మనకి రాష్ట్రపతి ఎవరు అంటే ఆర్ వెంకట్రామన్ గారి అధ్యక్షతన వీరు ఉపరాష్ట్రపతిగా కూడా విధులను నిర్వహించారు. అండ్ ఇంపార్టెంట్ గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్గా 1986 నుంచి 1987 వరకు కూడా మనకి వీరు విధులను నిర్వహించడం అయితే జరిగింది. సో ఈ విధంగా మహారాష్ట్ర గవర్నర్గా, పంజాబ్ గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే 1984వ సంవత్సరం నుంచి 1985వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖు వరకు కూడా వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వారి యొక్క విధులను నిర్వహించారు. సో మెయిన్గా తీసుకుంటే ఈ విధంగా అనేకమైనటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా గవర్నర్గా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి 8వ ఉపరాష్ట్రపతి, 9వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే శంకర్ దయాళ్ శర్మ గారు. సో శంకర్ దయాళ్ శర్మ గారు మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను వీరు మనకి అనేకమైనటువంటి పదవులను చేపట్టి ఆ యొక్క పదవుల్లో విజయవంతంగా నూతనమైనటువంటి స్కీమ్స్తో భారతదేశాన్ని ముందంజలో నడిపినటువంటి వ్యక్తి 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు. సో వీరికి సంబంధించినటువంటి అంశాలు. అండ్ ముఖ్యంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకు కూడా ఆ యొక్క పార్టీకి విధేయత చూపినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ మెయిన్గా తీసుకుంటే 1974-77వ సంవత్సరంలో కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా వీరు విధులు నిర్వహించారు. సో ఈ విధంగా భారతదేశానికి ప్రెసిడెంట్గా అనేకమైనటువంటి సేవలను అందించి సో చివరికి మనకి వీరు ఎప్పుడు మరణించారు అంటే భారత రాష్ట్రపతిగా పదవిని స్వీకరించి పదవి విరమణ అయిపోయిన తరువాత 1999వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున వీరు మరణించారు. సో ఇది మనకి భారతదేశ 9వ రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 10వ రాష్ట్రపతి, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 10వ రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించినటువంటి వ్యక్తి మనకి ఎవరు అంటే వీరే మనకి కేఆర్ నారాయణ్ గారు. సో కేఆర్ నారాయణ గారు సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. భారతదేశానికి 10వ రాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పర్సన్ కేఆర్ నారాయణ గారు. వీరు తీసుకుంటే మనకి ఎప్పుడు జన్మించారు అంటే మెయిన్గా తీసుకుంటే 1920 అక్టోబర్ 27వ తారీఖున వీరు మనకి భారతదేశంలో జన్మించడం అయితే జరిగింది. సో కేఆర్ నారాయణ్, కొచ్చిరెల్ రామన్ నారాయణ్ గారు. సో వీరినే కేఆర్ నారాయణ్ గారు అంట. సో వీరు మనకి 1920వ సంవత్సరం అక్టోబర్ 27వ తారీఖున వీరు జన్మించడం అయితే జరిగింది. సో భారతదేశ 10వ రాష్ట్రపతిగా అనేకమైనటువంటి అంశాలను, అనేకమైనటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే మనకి కేఆర్ నారాయణ గారు. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. వీరి మనకి నారాయణ గారిని ప్రతిభను గుర్తించి జవహర్లాల్ నెహ్రూ గారు. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన రంగూన్లోని భారత్ విదేశాంగ శాఖల్లో కూడా భారతదేశ ప్రతినిధిగా నియమించారు. చాలా ఇంపార్టెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఈ విధంగా తీసుకుంటే అనేకమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి, భారతదేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి కొచ్చిరెన్ రామన్ నారాయణ గారు, కేఆర్ నారాయణ గారు అని చెప్తాం. సో వీరు మన భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి కేఆర్ నారాయణ గారు. సో వీరు మనకి ఎప్పుడు వారి యొక్క పదవులను చేపట్టారు అంటే 10వ భారత రాష్ట్రపతిగా అండ్ 9వ ఉపరాష్ట్రపతి. సో చాలా ఇంపార్టెంట్. 1992 ఆగస్ట్ 21 నుంచి 1997 జూలై 24 వరకు కూడా మనకి శంకర్ దయాళ్ శర్మ గారు అని చెప్పాం. 9వ భారత రాష్ట్రపతి. సో వారి యొక్క ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతిగా కూడా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి వీరే మనకి కేఆర్ నారాయణ్ గారు, కొచ్చిరెన్ రామన్ నారాయణ గారు. అండ్ భారత 10వ రాష్ట్రపతిగా 1997వ సంవత్సరం జూలై 25 నుంచి 2002
జూలై 25వ తారీఖు వరకు కూడా మనకి వీరు వారి యొక్క విధులను నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్ మనకి భారత 10వ రాష్ట్రపతిగా ఆ యొక్క కాలంలో మనకి చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పవచ్చు. సో, ఆ సమయంలో మనకి ప్రధానమంత్రి గారు ఎవరు అంటే ఐకే గుజ్రాల్ గారు. సో, ఐకే గుజ్రాల్ గారు అటల్ బిహారీ వాజ్పేయి. సో, అటల్ బిహారీ వాజ్పేయి. సో, వీరు ప్రధానమంత్రులుగా విధులను నిర్వహిస్తున్నటువంటి సమయంలో అండ్ ఆ కాలంలో ఉపరాష్ట్రపతి ఎవరు అంటే కృష్ణకాంత్ గారు. సో, కృష్ణకాంత్ గారు ఉపరాష్ట్రపతిగా అండ్ మెయిన్‌గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా విధులను నిర్వహిస్తున్నటువంటి సమయంలో 10వ భారత రాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి కేఆర్ నారాయణ్ గారు, కొచిరన్ రామన్ నారాయణ్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో, వీరు మనకి భారత 10వ రాష్ట్రపతి అండ్ 9వ ఉపరాష్ట్రపతిగా అనేకమైనటువంటి సేవలను చేశారని చెప్పవచ్చు. సో, మెయిన్‌గా తీసుకుంటే 1997 జూలై 17వ తారీఖున భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికలలో అదీనికి మనకి మెయిన్‌గా తీసుకుంటే 95% ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ లేనటువంటి శాతం అని చెప్పవచ్చు. సో, 95% ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చాయని చెప్పవచ్చు. సో, బిఫోర్ చూసాం మనకి ఈ యొక్క రాష్ట్రపతి గారిని నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఎలక్టోరల్ కాలేజ్. సో, అటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ఉన్నటువంటి ఓట్ల ద్వారా 95% ద్వారా వీరు మనకి ఈ యొక్క రాష్ట్రపతిగా ఎన్నికలలో నియమితులయ్యారు. ఈ ఎన్నికలు మనకి జూలై 14 మనకి జరిగాయని చెప్పవచ్చు. సో, కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఏకైక అధ్యక్షుని ఎన్నిక అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మైనారిటీ కమిషన్ ఉన్నటువంటి సమయంలో అధ్యక్షులుగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి కేఆర్ నారాయణ్ గారు, కొచిరన్ రామన్ నారాయణ్ గారు. సో, వీరు మనకి 1920వ సంవత్సరం మనకి అక్టోబర్ మాసంలో జన్మించడం అయితే జరిగింది. సో, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు. సో, ఈ విధంగా తీసుకుంటే మెయిన్‌గా తీసుకుంటే 1997వ సంవత్సరంలో జూలై 25న సుప్రీం కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కూడా జేఎస్ వర్మ సమక్షంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో దేశాధ్యక్షునిగా కూడా ప్రమాణ స్వీకారం. చాలా ఇంపార్టెంట్ మనకి. వీరు మనకి ముఖ్యంగా తీసుకుంటే వీరు ఏ కాలంలో అంటే రాష్ట్రపతులు ఎవరు అయినా సరే ఎవరి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తారంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్ట్. సో, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో వీరు వారి యొక్క పదవులకు సంబంధించి ప్రమాణ స్వీకారం అనేది చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా తీసుకుంటే అనేకమైనటువంటి సేవలను అనేకమైనటువంటి సంస్థలలో ముఖ్యమైనటువంటి అధ్యక్షులుగా అండ్ ముఖ్యంగా భారత ఉపరాష్ట్రపతిగా అండ్ అదే విధంగా తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. భారతదేశ 10వ భారత రాష్ట్రపతిగా కూడా వీరు విధులను నిర్వహించారు. ఈ విధంగా అనేకమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి కేఆర్ నారాయణ్ గారు, కొచిరన్ రామన్ నారాయణ్ గారు. సో, ఇది మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 10th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి అబుల్ కలాం జైనులబ్దీన్ ఫకీర్ అని చెప్తాం. అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారు. సో, మనకి వీరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో, వీరు మనకి భారత 11వ రాష్ట్రపతి, భారతదేశానికి సంబంధించినటువంటి 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. సో, వీరు భారతదేశానికి సంబంధించినటువంటి 11వ రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అనేకమైనటువంటి కార్యక్రమాలను ఎన్నో నూతనమైనటువంటి కార్యక్రమాలను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి సంస్థల్లో డిఆర్‌డిఓ, ఇస్రో ఇటువంటి ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టినటువంటి వ్యక్తి. క్షిపణి వ్యవస్థలోనే క్షిపణి రంగంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి శాస్త్రవేత్త. భారతదేశపు క్షిపణి శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. అండ్ 11వ రాష్ట్రపతి. అండ్ మెయిన్‌గా ఈ విధంగా వీరు అనేకమైనటువంటి సేవలను అందించారు. సో, వీరే మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో, మెయిన్‌గా తీసుకుంటే వీరు మనకి ఎప్పుడు జన్మించారంటే 1931 అక్టోబర్ 15న మనకి మెయిన్‌గా తీసుకుంటే చెన్నైలో ఉన్నటువంటి రామేశ్వరం. సో, తమిళనాడులోని రామేశ్వరం జిల్లాలో వీరు ఆ యొక్క ప్రాంతంలో జన్మించడం అయితే జరిగింది. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్‌లో వారి యొక్క కళాశాలలో ఏరోనాటికల్ స్పేస్ ఇంజినీరింగ్. సో, ఈ విధంగా వారు ఆ యొక్క వారి యొక్క డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని క్షిపణి రంగంలో ఒక నూతనమైనటువంటి వరవడిని సృష్టించినటువంటి శాస్త్రవేత్త. భారతదేశపు క్షిపణి శాస్త్రవేత్తగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో, అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి భారతదేశపు క్షిపణి
శాస్త్రవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరి కాలంలో ఎప్పుడు అంటే 2002వ సంవత్సరం నుంచి 2007వ సంవత్సరం వరకు కూడా భారతదేశానికి రాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి భారత రాష్ట్రపతి అని చెప్పి చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి చెప్పొచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే 2002వ సంవత్సరం నుంచి 2007 అంటే 2007 వరకు కూడా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి భారత రాష్ట్రపతిగా అనేకమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పవచ్చు. సో వీరి కాలంలో మనకి ప్రధానమంత్రిగా ఎవరు విధులను నిర్వహించారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో మన్మోహన్ సింగ్ గారు అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో వీరు ప్రధానమంత్రులుగా విధులను నిర్వహిస్తున్నటువంటి సమయంలో వీరు రాష్ట్రపతిగా నియమితులయ్యారు. అండ్ అదేవిధంగా ఉపరాష్ట్రపతి గారు ఎవరు అంటే కృష్ణకాంత్ గారు. సో కృష్ణకాంత్ గారు ఆ కాలంలో ఉపరాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించారు. ఆ సమయంలో భారతదేశ 11వ రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఈ విధంగా అనేకమైనటువంటి సంస్థలకు ముఖ్యంగా ఈ యొక్క క్షిపణి రంగంలోనే ఒక నూతనమైనటువంటి వరవడి అని చెప్పి చెప్పవచ్చు. అటువంటి ఒక గొప్ప పదవులను చేపట్టి అధ్యక్షులుగా నియమితులైనటువంటి వారే మనకి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో వీరు మనకి 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున ధనుష్కోటి రామేశ్వరంలో ఉన్నటువంటి మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ధనుష్కోటి రామేశ్వరం ప్రాంతాల్లో జన్మించారు. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి క్షిపణి రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి డిఆర్డిఓ అండ్ ఇస్రోలో నూతనమైనటువంటి వరవడి అండ్ నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే వీరు మనకి ఈ విధంగా 11వ రాష్ట్రపతిగా 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా విధులను నిర్వహించి జూలై 27, 2015 2015వ సంవత్సరం జూలై 27వ తారీఖున మనకి షిల్లాంగ్ మేఘాలయ ప్రాంతానికి మేఘాలయ రాష్ట్రంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి మేఘాలయ రాష్ట్రంలో వీరు మరణించారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా స్వంత ప్రతిపత్తి మీద ఏ పార్టీ అధికారము లేకుండా సొంతముగా పార్టీ పెట్టి అండ్ మెయిన్గా తీసుకుంటే ప్రతిపత్తి ఏ ఒక్కరి అధికారంతో ఏ ఒక్కరితోనూ పని లేకుండా మొట్టమొదటి గెలిచినటువంటి వ్యక్తి మొట్టమొదటి రాష్ట్రపతి 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం గారు. సో వీరు మనకి భారతదేశ 11వ రాష్ట్రపతిగా అనేకమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఇది మనకి ఈ యొక్క 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించి. సో వీరు మనకి ఈ విధంగా అనేకమైనటువంటి సేవలను అందించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఫస్ట్ ఉమెన్. సో భారతదేశంలోనే మొట్టమొదటి భారతీయ రాష్ట్రపతి మహిళా రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. ఇప్పటి వరకు కూడా సో మహిళా రంగంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారని చెప్పి చెప్పవచ్చు. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రపతి మహిళ మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ప్రతిభా పాటిల్ గారికి సంబంధించి ద 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పవచ్చు. సో ప్రతిభా పాటిల్ గారు వీరు మనకి ఎప్పుడు విధులను నిర్వహించారు అంటే జూలై 2007 మనకి జూలై 25, 2007 వీరు మనకి మొట్టమొదటి మహిళా భారత రాష్ట్రపతిగా నియమితులయ్యారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. సో మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా రంగంలో మహిళా ప్రెసిడెంట్ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్ గారు. సో 12వ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఒక మహిళ. సో ఒక మొట్టమొదటి మహిళ భారతదేశంలోనే ప్రెసిడెంట్. సో భారత రాష్ట్రపతిగా నియమితులై ఒక చరిత్రను సృష్టించారు అని చెప్పి చెప్పవచ్చు ప్రతిభా పాటిల్ గారు. సో ఈ విధంగా తీసుకుంటే భారతదేశ రాజకీయ నాయకులు అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్గా తీసుకుంటే స్త్రీలకు సంబంధించి ఒక గొప్ప పర్సన్. ఎందుకంటే స్త్రీ రంగంలో ఒక వినూత్నమైనటువంటి వరవడిని సృష్టించారని చెప్పి చెప్పవచ్చు. మొట్టమొదటి భారతీయ మహిళ మొట్టమొదటి భారతదేశపు రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొంది వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన భారతదేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రతిభా పాటిల్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. 1935వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖున వీరు జన్మించారు. భారతదేశ రాజకీయ నాయకులుగా అనేకమైనటువంటి భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ పర్సన్గా వీరిని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో
మెయిన్గా తీసుకుంటే ప్రతిభా పాటిల్ గారు ఎప్పుడు జన్మించారు అంటే 1934వ సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున వీరు 12వ రాష్ట్రపతిగా, భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా పేరు పొందారు. మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి తొలి మహిళ ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. ఈవిడ మనకి మెయిన్గా తీసుకుంటే వీరు వచ్చేసరికి 2007 నుండి 2012 వరకు కూడా భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించారు. సో మనకి మెయిన్గా తీసుకుంటే రాజస్థాన్ గవర్నర్గా కూడా విధులను నిర్వహించారు. 2004వ సంవత్సరం నుంచి 2007వ సంవత్సరం వరకు కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా పేరు ప్రఖ్యాతులు పొంది అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ప్రతిభా పాటిల్ గారు. సో 12వ భారత రాష్ట్రపతి, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో వీరు మనకి 2007వ సంవత్సరం నుంచి 2012వ సంవత్సరం వరకు కూడా రాష్ట్రపతిగా విధులను నిర్వహించారు. సో వీరి కాలంలో ప్రధానమంత్రిగా ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. సో భారతదేశానికి ఆ యొక్క సమయంలో ప్రధానమంత్రిగా ఎవరు విధులను నిర్వహించారంటే మన్మోహన్ సింగ్ గారు. అండ్ మెయిన్గా ఉపరాష్ట్రపతి ఎవరంటే ముహమ్మద్ హమీద్ అన్సారీ. సో ముహమ్మద్ హమీద్ అన్సారీ అయినటువంటి వీరు మనకి ఉపరాష్ట్రపతిగా అండ్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా విధులను నిర్వహించేటువంటి సమయంలో భారత 12వ రాష్ట్రపతిగా ఒక మహిళా ప్రెసిడెంట్, మహిళా రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొంది ఎనలేని సేవలను భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. రాజస్థాన్ గవర్నర్గా విధులు నిర్వహించినటువంటి వారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి అని చెప్పవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టినటువంటి వారే వీరు మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్ గారు. సో 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే మనకి ప్రతిభా పాటిల్ గారు. సో ఇది మనకి ఈ యొక్క ప్రతిభా పాటిల్ గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో వీరు వచ్చేసరికి మనకి ఎప్పుడు అంటే మనకి చాలా ఇంపార్టెంట్. సో 1934వ సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున వీరు మనకి జన్మించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. రాజకీయ పార్టీ వచ్చేసరికి భారత జాతీయ కాంగ్రెస్. సో భారత జాతీయ కాంగ్రెస్కు వారు అక్కడ నుంచి రాష్ట్రపతిగా నియమితులవడం జరిగింది. సో ఈ విధంగా మనకి మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారు. సో ఇది మనకి ఈ యొక్క 12th ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పర్సన్ 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు. సో 13వ రాష్ట్రపతిగా ఎవరు నియమితులయ్యారు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రణబ్ ముఖర్జీ గారు. భారత 13వ రాష్ట్రపతి 1935వ సంవత్సరం డిసెంబర్ 11న వీరు జన్మించడం అయితే జరిగింది. భారతదేశ రాజకీయ నాయకుడిగా అండ్ మెయిన్గా తీసుకుంటే 2012 నుంచి 2017 వరకు కూడా 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ప్రణబ్ ముఖర్జీ గారు. సో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి. తన 6 దశాబ్దాల కాలంలో రాజకీయ పరంగా తీసుకుంటే అనేకమైనటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే వీరు మనకి భారతదేశానికి 13వ రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. 2012 to 2017 వరకు కూడా విధులను నిర్వహించినటువంటి 13వ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు. సో 1935వ సంవత్సరం డిసెంబర్ 11న వీరు జన్మించడం అయితే జరిగింది. సో భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందే వీరు కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు కూడా అనేకమైనటువంటి సేవలను అందించారు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ ఏ యొక్క అంశాలకు సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన వారే ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు. భారతదేశ 13వ రాష్ట్రపతి 1935వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖున వీరు జన్మించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి వీరికి సంబంధించి. సో మెయిన్గా తీసుకుంటే ఆ కాలంలో ఎవరు ప్రధానమంత్రిగా విధులను నిర్వహించారంటే మన్మోహన్ సింగ్ గారు అండ్ నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోదీ గారు వీరు ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో
వీరు మనకి 13వ భారత రాష్ట్రపతిగా విధులను నిర్వహించారు. అండ్ ఉపరాష్ట్రపతి ఎవరు అంటే మొహమ్మద్ హమీద్ అన్సారీ. చాలా ఇంపార్టెంట్ పర్సన్, మనకి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వారు మొహమ్మద్ హమీద్ అన్సారీ గారు. అండ్ మొట్టమొదటిగా తీసుకుంటే ప్రతిభా పాటిల్ గారి సమయంలో అండ్ ప్రణబ్ ముఖర్జీ గారు, వీరిద్దరి సమయంలో కూడా ఉపరాష్ట్రపతిగా 10 సంవత్సరాలు నిలబడినటువంటి వ్యక్తి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మహమ్మద్ అన్సారీ గారు. సో మొహమ్మద్ హమీద్ అన్సారీ గారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే వీరు రాష్ట్రపతిగా నియమితులు కాకముందే ఆర్థిక మంత్రిగా మనకి ఎప్పుడు అంటే 2009-2012 వరకు, అండ్ రక్షణ శాఖ మంత్రిగా 2004-2006 ఆర్థిక మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, అండ్ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ విధంగా అనేకమైనటువంటి సేవలను మన భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. 13వ భారత రాష్ట్రపతి ఎవరు అంటే మనకి ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ గారు. సో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు. సో ఈ విధంగా మన భారతదేశానికి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి 13వ రాష్ట్రపతి. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్, మనకి ఈ యొక్క ప్రధానమంత్రి గారి సమయంలో విధులను నిర్వహించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, వీరే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రణబ్ ముఖర్జీ గారు. సో ఇది మనకి ఈ యొక్క 13th ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి రాష్ట్రపతి గారు అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. సో వీరు మనకి ఏ ఏ సమయంలో, ఏ ఏ కాలంలో వీరు విధులను నిర్వహించారు అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఏ సమయంలో అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. ప్రణబ్ ముఖర్జీ గారు మనకి ఆర్థిక మంత్రిగా అండ్ రక్షణ శాఖ మంత్రిగా కూడా వారి యొక్క విధులను నిర్వహించడం అయితే జరిగింది. అండ్ మెయిన్‌గా తీసుకుంటే వీరికి సంబంధించి చూస్తే అనేకమైనటువంటి రంగాల్లో కేంద్ర మంత్రిగా అండ్ మెయిన్‌గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్‌గా అనేకమైనటువంటి రంగాల్లో ఒక కొత్త నూతనమైనటువంటి ఒరవడిని సృష్టించినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు. సో భారతదేశ 13వ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. సో ఇది మనకి ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. 13వ భారత రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి వీరు ప్రణబ్ ముఖర్జీ గారు. సో వీరు ఎవరి కాలంలో ప్రధానమంత్రిగా విధులను నిర్వహించారు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ నరేంద్ర మోదీ గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు. సో వీరి యొక్క కాలంలో వీరు రాష్ట్రపతిగా వారి యొక్క పదవులను చేపట్టారు. రక్షణ మంత్రిగా, మంత్రిత్వ శాఖగా అనేకమైనటువంటి పదవులను చేపట్టి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తే వీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రణబ్ ముఖర్జీ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పర్సన్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రస్తుతం మన భారతదేశ రాష్ట్రపతిగా విధులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి రామ్‌నాథ్ కోవింద్ గారు. సో ప్రస్తుతం మన భారతదేశానికి రాష్ట్రపతిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రామ్‌నాథ్ కోవింద్ గారు. 14వ భారత రాష్ట్రపతి. సో చాలా ఇంపార్టెంట్, అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. సో రక్షణ శాఖకు కీలకమైనటువంటి పదవులను కూడా చెప్పవచ్చు. సో అటువంటి సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకంగా చూస్తే చాలా ఇంపార్టెంట్ పర్సన్ రామ్‌నాథ్ కోవింద్ గారు. 14వ భారత రాష్ట్రపతిగా అనేకమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి 14వ రాష్ట్రపతి అని చెప్పవచ్చు రామ్‌నాథ్ కోవింద్ గారు. సో వీరికి సంబంధించి చూస్తే రామ్‌నాథ్ కోవింద్ గారు 1945వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున మన భారతదేశపు 14వ రాష్ట్రపతిగా వీరు విధులను నిర్వహించారని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ 2017 జూలై 25 నుండి భారత 14వ రాష్ట్రపతిగా వీరి యొక్క పదవీ బాధ్యతను చేపట్టి ప్రస్తుతం కూడా వీరి యొక్క విధులను నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతిగా అండ్ అదేవిధంగా నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తిగా అండ్ బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి. 2015 నుండి 2017వ సంవత్సరం వరకు కూడా బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ రామ్‌నాథ్ కోవింద్ గారు. సో వీరు 1994వ సంవత్సరం నుంచి 2006 వరకు కూడా భారత పార్లమెంటు సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా విధులను నిర్వహించారు. అండ్ మెయిన్‌గా తీసుకుంటే కేంద్ర మంత్రిత్వ శాఖలో ఒక ఉన్నతమైనటువంటి పదవిని కూడా చేపట్టారు. ఈ విధంగా అనేకమైనటువంటి పదవులను చేపట్టి ఈ రోజు మన భారతదేశ 14వ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ప్రెజెంట్ కూడా అధికారంలో ఉన్నటువంటి వారు. సో అధికారికంగా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ప్రస్తుతం వీరు ఎప్పటి నుంచి ఆధ్వర్యంలోకి వచ్చారు అంటే 2017 జూలై 25వ తారీఖు నుంచి వీరు
రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహిస్తున్నారు. సో వీరి కాలంలో ప్రధానమంత్రి గారు. సో ప్రస్తుతం మనకి నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోడీ గారు మనకి భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతిగా వారి యొక్క విధులను నిర్వహించడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి 14వ భారత రాష్ట్రపతి. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఎవరు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మెయిన్‌గా తీసుకుంటే రామ్‌నాథ్ కోవింద్ గారు. సో ఇది మనకి ఈ యొక్క రామ్‌నాథ్ కోవింద్ గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ప్రస్తుతం మనకి విధులను నిర్వహిస్తున్నటువంటి 14వ రాష్ట్రపతి, భారతదేశ 14వ రాష్ట్రపతి ఎవరు అంటే రామ్‌నాథ్ కోవింద్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఇది గాయ్స్ మనకి ఈ యొక్క ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తంగా 14 రాష్ట్రపతులు. ఇప్పటి వరకు కూడా 14 రాష్ట్రపతులు చాలా ఉన్నతమైనటువంటి సేవలను మన భారతదేశం కోసం అందించినటువంటి వారు. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. వారి యొక్క జీవితంలో జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భాగాన్ని మన భారతదేశ స్వాతంత్రం కోసం, రాజ్యాల కోసం అండ్ ముఖ్యంగా మన భారతదేశం కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తులు, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. సో వీరు మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ భారత రాష్ట్రపతులు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అయినటువంటి భారత లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క రాష్ట్రపతులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. థ్యాంక్ యూ గైస్. ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. థ్యాంక్ యూ.